like to invite today's presiding officer, Zone Chairperson, Lion Madapu Pramoda Reddy, to virtual dais. Next, today's chief guest, young and dynamic leader, first Vice District Governor, Lion Nagula Santosh Garu, to virtual dais. అదేవిధంగా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మరియు మన రీజియన్ అడ్వైజర్ పెద్దలు లయన్ అనంతుల శివప్రసాద్ గారిని ఈ వర్చువల్ సమావేశానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నెక్స్ట్ అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ లయన్ పుల్లూరి ప్రభాకర్ గారిని ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ లయన్ నారెడ్డి సుదర్శన్ రెడ్డి గారిని ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా మన గ్యాట్ టీమ్ మెంబర్స్ జిఎల్టీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ లయన్ వడ్డపల్లి శ్రీనివాసన్ గారిని సాదరంగా ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా జిఎంటీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ లయన్ హనుమాన్ల రాజిరెడ్డి గారిని సాదరంగా ఈ వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా జిఎస్టీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ లయన్ వాలేటి శ్రీనివాసరావు గారిని ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా ఎల్సిఐఎఫ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ లయన్ అరకోల సంపత్ గారిని ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా మన రీజియన్ చైర్పర్సన్ లయన్ బోయినపల్లి నరసింగరావు గారిని ఈ విర్చువల్ సమావేశానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా మన జోన్లో ఉన్నటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ సిరిసిల్ల పిఎస్టీస్ మరియు మెంబర్స్, అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ పిఎస్టీస్ అండ్ మెంబర్స్, లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట్ పిఎస్టీస్ అండ్ మెంబర్స్, అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రంగి పిఎస్టీస్ అండ్ మెంబర్స్ అందరినీ ఈ సమావేశానికి ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా జోన్లో ఉన్నటువంటి కోర్ టీమ్ మెంబర్స్, మైక్రో క్యాబినెట్ మెంబర్స్ మరియు డిస్ట్రిక్ట్ కమిటీ చైర్పర్సన్ మరియు వివిధ హోదాల్లో ఉన్నటువంటి అందరు లయన్స్ మిత్రులందరినీ ఈనాటి డిస్ట్రిక్ట్ గవర్నర్స్ ఫస్ట్ జోన్ అడ్వైజరీ మీటింగ్ సమావేశానికి సాదరంగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను. తదుపరి సమావేశాన్ని కొనసాగించవలసిందిగా ఈనాటి ప్రిసైడింగ్ ఆఫీసర్ లయన్ మడుపు ప్రమోద్ రెడ్డి గారిని కోరుతూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. District 320G First Governors Zone Advisory Committee meeting call to order. Flag invocation by Lion Madapu Naveen Reddy garu. అందరూ ఉన్న చోటనే మన రైట్ హ్యాండ్ ని పైకి లేపి ఉంచవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మన జాతీయ పతాకానికి మనం వందన నోట్లేదు నవీన్ గారు. నెక్స్ట్ వెల్కమ్ డాన్స్ పై మడుపు వీక్షణారెడ్డి.
సాంగ్ రావట్లేదు సాంగ్. భరద్వేదముగ నిరతనాట్యముగ కదిలిన పదమిరీశ శివ నివేదనగా అవనివేదనగా పలికిను పదము పరేశ నీలకంఠరా కాళి పొందరా కరుణతో నలుగనరా నీలకంఠరా శైలమందిరా మొరవిని బదులిరరా శంకర భరత వేదముగ నిరతనాట్యముగ కదిలిన పదవిరీశ శివ నివేదనగా వనివేదనగా పలికెను పదము పరేశ. నేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది ఆదిశక్తి ఆకృతి అద్రిజాత పార్వతి తాను విన్న ప్రాణం చేరుకున్నది. భువని గుడికి తరలించేనా ధరణి దివిని తలపించేనా వేళ. థ్యాంక్ యూ వీక్షణ. నెక్స్ట్ ముందుగా మన పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రెస్పెక్టెడ్ లయన్ రోహిత్ మిత్రా గారు మరియు మన పాస్ట్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ లయన్ విజయ్ కుమార్ గారి ఆత్మశాంతికి మనమందరం ఒక 1 minute మౌనం పాటించవలసిందిగా మన లయన్ మిత్రులు అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ స్టాండ్ అప్. Thank you. ఈనాటి మన డిస్ట్రిక్ట్ వినిపిస్తుందా? ప్రొసీడ్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈనాటి మన డిస్ట్రిక్ట్ 320G రీజియన్ 1 జోన్ 3 ఫస్ట్ గవర్నర్ జోన్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ కి మన చీఫ్ గెస్ట్ లయన్ అనంతుల లయన్ నాగుల సంతోష్ గారికి, అదే విధంగా మన పీడీజీ పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ ట్రెజరర్ మన రీజియన్ అడ్వైజర్ లయన్ అనంతుల శివప్రసాద్ గారికి, అదే విధంగా మన డిసిఎస్ పుల్లూరి ప్రభాకర్ గారికి, డిసిటి లయన్ నారెడ్డి సుదర్శన్ రెడ్డి గారికి, అదే విధంగా మన గ్యాట్ టీమ్ జిఎల్టీ కోఆర్డినేటర్ వడ్డేపల్లి శ్రీనివాసన్ గారికి, జిఎంటీ కోఆర్డినేటర్ లయన్ హనుమండ్ల రాజరెడ్డి గారికి, జిఎస్టీ కోఆర్డినేటర్ లయన్ వాలెట్ శ్రీనివాసరావు గారికి, అదే విధంగా ఎల్సిఐఎఫ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ లయన్ అరకొల్ల సంపత్ గారికి, అదే విధంగా మన జోన్ లోని ఉన్న లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట్
మన రీజియన్ చైర్పర్సన్ లయన్ బోయిన్పల్లి నరసింగారావు గారికి, అదేవిధంగా మన జోన్ లోని లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అండ్ వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట్ లయన్ పెద్దలకు, లయన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అండ్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ లయన్ పెద్దలందరికీ, అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రంగి పిఎస్టీస్ మరియు లయన్ లీడర్స్ కి, మన లయన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ పిఎస్టీస్ అండ్ లయన్ లీడర్స్ అందరికీ ఈ వర్చువల్ మీటింగ్ కి ఆహ్వానం పలుకుతూ నమస్తే. ముందుగా మన ఈ 2020-21 లయనిస్టిక్ ఇయర్ కి నన్ను జోన్ చైర్పర్సన్ గా ఎన్నిక చేసిన మన గవర్నర్ లయన్ డాక్టర్ గుర్రం శ్రీనివాస్ రెడ్డి గారికి ముందుగా నా యొక్క నమస్కారాన్ని తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు మనం ఈ పరిస్థితుల్లో మన కోవిడ్-19 మహమ్మారి తీవ్రత మరీ ఎక్కువ ఉన్నందున మన జోన్ లోని క్లబ్లు కూడా వేర్ దెర్ ఇస్ ఎ నీడ్ దెర్ ఇస్ ఎ లయన్ అనే విధంగా సర్వీస్ యాక్టివిటీస్ ని నిర్వహిస్తున్నారు. ఇంత మనం ఎక్కడైతే ఈ సర్వీస్ అనేది ఉపయోగపడుతుందో అక్కడ మన లయన్స్ ముందుండి మన డిస్ట్రిక్ట్ 320G ముందంజలో ఉండడానికి ప్రయత్నిస్తున్న పిఎస్టీస్ కి మరియు క్లబ్ లీడర్స్ కి అందరికీ ధన్యవాదాలు. ఇదే విధంగా కొనసాగించి మన డిస్ట్రిక్ట్ 320G ముందంజలో ఉండేటట్లు చూస్తారని ఆశిస్తున్నాను. మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారి ప్రోగ్రామ్ అయిన మోడల్ థీమ్ ని model clubs and more members, organize need based and impact service activities, the donate eyes, body, organs and blood camps and empower youth, women and children. Lion quest as signature activity. ఈ మోడల్ థీమ్ ఈ 5 ఏరియాలోని ఉన్న థీమ్ ని మన క్లబ్ లీడర్స్ అందరూ, మన జోన్ క్లబ్ అందరూ ఫాలో అయ్యి మంచి మోడల్ క్లబ్ గా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన సర్వీస్ ప్రాజెక్ట్ కోసం ప్లాన్ ఆల్రెడీ మన డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మన డిస్ట్రిక్ట్ సబ్సిడీతో ఇస్తున్న వాటర్ ప్లాంట్ కానీ, మినరల్ వాటర్ ప్లాంట్స్, సిమెంట్ బెంచెస్, అదే విధంగా మన బాడీ ఫ్రీజర్స్, నీడ్ బేస్ యాక్టివిటీస్ అని అంటే ఇప్పుడు మన క్లబ్ ఉన్న ఏరియాలో ఏదైతే ఎక్కువ అవసరం ఉంటుందో దానికోసం మన యాక్టివిటీస్ సర్వీస్ అనేది ప్లాన్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ అదే విధంగా మన జోన్ లో MJF కాంట్రిబ్యూషన్స్ కూడా వాటి మీద కూడా శ్రద్ధ వహించాలని ఈ సభాముఖంగా అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మెంబర్షిప్, మన జోన్ లో ఉన్న ఇప్పటికీ మన లయన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ అండ్ రుద్రంగి మెంబర్షిప్ గ్రోత్ ని అనేవి ఇంక్రీజ్ చేశాయి, సంతోషము. మిగతా 2 క్లబ్స్ కూడా మెంబర్షిప్ లో కూడా ముందుండాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ క్లబ్ అడ్మినిస్ట్రేషన్ రిపోర్ట్స్. మన ఫస్ట్ లయన్స్ క్లబ్ ఆఫ్ సిరిసిల్ల ప్రెసిడెంట్ లయన్ కట్టెకొల్ల శివశంకర్ గారు మీ యొక్క క్లబ్ యొక్క అడ్మినిస్ట్రేషన్ రిపోర్ట్ ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ జెడ్సీ గారు. ముందుగా జోన్ అడ్వైజరీ మీటింగ్ కు హాజరైన లయన్ పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈ జోన్ లో
లయన్స్ క్లబ్ ఆఫ్ సిరిసిల్ల పక్షాన మేము అడ్మినిస్ట్రేషన్ రిపోర్టు PU 101 ఈ సంవత్సరము కరెక్ట్ టైంలో మేము రిపోర్ట్ చేశాము, ఇన్ టైంలో చేశాము. ఇన్స్టాలేషన్ డేటు మన గవర్నర్ గారు చెప్పిన విధంగా జూన్ 30 లోపల కంప్లీట్ చేసేసాము. ఇంటర్నేషనల్ అండ్ డిస్ట్రిక్ట్ డ్యూస్ కూడా ఇన్ టైంలో పే చేయడం జరిగింది. మరియు గవర్నర్ గారి సూచనల మేరకు వారి యొక్క ఐడియా ప్రకారము ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. ఈ కోవిడ్ యాక్టివిటీ వల్ల చాలా సందర్భాల్లో ఫీల్డ్ వెళ్ళే వారి యొక్క సూచన మేరకు కోవిడ్ రిలేటెడ్ ప్రోగ్రామ్ కూడా చేస్తూ ఉన్నాము. క్లబ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మేము కంప్లీట్ చేశాము. LCIF కూడా ఫండ్ డొనేట్ కూడా చేస్తూ ఉన్నాము. మొన్న PDG బర్త్డే కూడా చేశాము. మెంబర్షిప్ కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. లాస్ట్ ఇయర్ కన్నా కొంచెం తగ్గింది. దాన్ని ఎన్ టైంలో ఇంకా మెంబర్షిప్ గ్రోత్ కూడా ముందు తీసుకుంటాము. మరియు గవర్నర్ గారి సూచన మేరకు పర్మనెంట్ ప్రాజెక్ట్ లో భాగంగా సిమెంట్ బెంచెస్ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఒక వాటర్ ప్లాంట్ కోసం కూడా మా క్లబ్ లెవెల్లో డిస్కస్, అది కూడా టైంలో కంప్లీట్ చేస్తామన్న ఆశాభావం ఉంది. తర్వాత మన డిస్ట్రిక్ట్ సూచనల మేరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా లాస్ట్ వీక్ ప్లాన్ చేశాము. అనుకోకుండా ఈ వీక్ లో చేస్తున్నాము. రేపు ఈ నెక్స్ట్ వీక్ రేపు మండే రోజు కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా చేస్తాము. అలాగే డిస్ట్రిక్ట్ సూచనల మేరకు వారు చేస్తున్న ఇన్స్ట్రక్షన్ ప్రకారం కూడా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ అవి కూడా చేస్తున్నాము. దానికి సంబంధించిన సెక్రటరీ రిపోర్ట్ మా సెక్రటరీ గారు ఇస్తారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సెక్రటరీ రిపోర్ట్ బై లయన్ నగునూరి శ్రీకాంత్ గారు. అన్నయ్య లేరా? సెక్రటరీ రాలేరా? సెక్రటరీ గారు ఇంకా రానట్టున్నారండి. సరే, మీ సర్వీస్ యాక్టివిటీస్ రిపోర్ట్ ఇస్తారా మీరు? ప్రెజర్ వచ్చిందా? ప్రెజర్ వచ్చారు. మరి సర్వీస్ యాక్టివిటీ రిపోర్ట్ ఇవ్వమంటారా మమ్మల్ని? ఇవ్వండి సార్, తను లేరు కదా అవైలబుల్ గా, ఇవ్వండి. అవునండి, ఓకే మేడం. మేడం ఇప్పుడు జూలై నుంచి ఇవ్వాలి కదా? ఫ్రమ్ ది బిగినింగ్. బ్రీఫ్ గా కొన్ని బ్రీఫ్ గా చెప్పేసేయండి యాక్టివిటీస్. ఓకే మేడం. ఇప్పుడు లయన్స్ క్లబ్ ఆఫ్ సిరిసిల్ల పక్షాన 1 జూలై రోజు 320 ఫార్మేషన్ డే ఘనంగా నిర్వహించడం జరిగింది. అదే రోజు డాక్టర్ డే సందర్భంగా డాక్టర్స్ సన్మానం చేశాము. పోస్టల్ వర్కర్స్ కూడా చేశాము. చార్టెడ్ అకౌంట్ డే సందర్భంగా చేశాము. 320 సందర్భంగా ఒక నిరుపేదలకు నగదు పంపిణీ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత హరితహారంలో గవర్నర్ గారు ఇచ్చిన ప్రోగ్రామ్ మేరకు హరితహారం ప్రోగ్రామ్ కూడా చేస్తూ ఉంటున్నాము. క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్, జూనియర్స్ డే తర్వాత అలా చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ కరోనా నుంచి కాపాడుకునేందుకు మాస్కులు, శానిటైజర్లు, ఫేస్ షీల్డ్ కూడా ఇస్తూ జరుగుతుంది. మరియు పాపులేషన్ డే సందర్భంగా మా క్లబ్ లెవెల్లో పిల్లలతో డ్రాయింగ్ కాంపిటీషన్ కూడా నిర్వహించడం జరిగింది. ఇందులో 11 మంది చిన్నారులు కూడా చాలా ఉత్సాహంగా డ్రాయింగ్ చేసి మా గ్రూప్ లో అప్లోడ్ చేశారు. 16 జూలై రోజు చేనేత జౌళి శాఖలో కరోనా నుంచి కాపాడుకునేందుకు శానిటైజర్ స్టాండ్, మాస్కులు, ఫేస్ షీల్డ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అశోక్ రావు గారు పాల్గొన్నారు. ఫ్లాగ్ అడాప్షన్ డే సందర్భంగా మేము ఉపన్యాసం పోటీలు కూడా నిర్వహించింది మా క్లబ్ లెవెల్లో. తర్వాత క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్, కార్గిల్ డే, హెపటైటిస్ డే, హిరోషిమా డే విర్చువల్ గా నిర్వహించడం జరిగింది. మేము ఆగస్టు నెలలో జనరల్ బాడీ మీటింగ్ విర్చువల్ గా నిర్వహించడం జరిగింది. తర్వాత తల్లిపార వారోత్సవాలు కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది స్థానిక అంగన్వాడీ కేంద్రంలో. స్వతంత్ర దినోత్సవం కూడా నిర్వహించాము. డిస్ట్రిక్ట్ కామన్ యాక్టివిటీ హాల్లో ఆ రోజు ఫేస్ షీల్డ్ కూడా డిస్ట్రిబ్యూట్ జరిగింది. అదే రోజు LCIF లో ప్రోగ్రామ్ లో భాగంగా మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో మన మినిస్టర్ KTR గారి సమక్షంలో LCIF నుంచి వచ్చిన PPE కిట్స్, మాస్కులు, శానిటైజర్ స్టాండ్లు, బాడీ ఫిల్టర్లు కూడా ఆ రోజు ఇక్కడ చేయడం జరిగింది. అందులో కూడా పాల్గొనడం జరిగింది. తర్వాత రీజనల్ బైమంత్రి కూడా మంత్లీ మీటింగ్ విర్చువల్ గా అటెండ్ చేయడం జరిగింది. వినాయక చవితి సందర్భంగా ఒక 500 మట్టి విగ్రహాలు, పర్యావరణం కోసం మట్టి విగ్రహాలు కూడా ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ ఇన్స్టాలేషన్ లో విర్చువల్ కూడా అందరం పాల్గొని సక్సెస్ చేశాం. తర్వాత లైన్ మెంబర్స్ యొక్క మ్యారేజ్ డే, బర్త్డే కూడా
మేము సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నాము. అలాగే 5 సెప్టెంబరు పీడీపీ శ్రీ అనంతర శివప్రసాద్ గారి జన్మదినం వేడుకలు ఘనంగా నిర్వహించాము. ఆ సందర్భంగా నెహ్రూ నగర్ లో ఒక పేద కుటుంబానికి నిశ్చార్థ వస్తువులు ఇచ్చాము. కోవిడ్ బాధితులకు మన లయన్ డిస్ట్రిక్ట్ కోవిడ్ కిట్ పంపిణీ చేయడం జరిగింది. ఒక హరితహారం ఆ రోజు గవర్నర్ గారు ఇచ్చిన గ్రీన్ చార్టర్ భాగంగా మొక్కలు నాటడం కూడా జరిగింది. తర్వాత పేదలకు దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. ఆ రోజు కరోనా నుంచి కాపాడుకునేందుకు ఫేస్ షీల్డ్ మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. తర్వాత అదే రోజు ఎల్సీఐఎఫ్ కూడా విడిజీ గారి రిజిమెంట్ లయన్ అనంతుల ఉమాదేవి గారు మరియు ఫస్ట్ విడిజీ నాగుల సంతోష్ గారి సత్యమణి లయన్ నాగుల రేవతి గారు ఎల్సీఐఎఫ్ $100 స్పాన్సర్ డొనేట్ చేయడం జరిగింది. దాని తర్వాత క్లబ్ క్వాలిటీ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ కూడా అటెండ్ కావడం జరిగింది. మరియు మల్టిపుల్ లో నిర్వహించిన ప్రెసిడెన్షియల్ అకాడమీలో కూడా అటెండ్ కావడం జరిగింది. పౌష్టికార వాహసాలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ ప్లాస్మా డొనేషన్ అవగాహన కార్యక్రమం కోసము కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే మన బుస్స పవన్ గారి ఆధ్వర్యంలో మా లయన్ బుస్స పవన్ గారి ఆధ్వర్యంలో అన్నదానం కూడా నిర్వహించడం జరిగింది. చేయడానికి ఈ కోవిడ్ వల్ల బాగా ఎక్కువగా విగరస్ గా చేయలేకపోతున్నాము. సో మిగతా యాక్టివిటీస్ మా సెక్రటరీ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను ఎక్కువసేపు మాట్లాడలేను. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సర్వీస్ యాక్టివిటీస్ రిపోర్ట్ బై సెక్రటరీ గారు. ముందుగా అందరికీ లయన్ మీటింగ్కి వచ్చిన పెద్దలందరికీ నమస్కారములు. హలో, వినిపిస్తుందా సార్? మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు కొద్దిగా మా వేములవాడ లయన్స్ క్లబ్ వెనుకబడి ఉందని అనుకోవాలి. ఎందుకంటే మా వేములవాడలో కొద్దిగా కోవిడ్ పాజిటివ్స్ గత 1.5 మంత్ నుంచి ఎక్కువగా ఉండడం వలన ఎక్కువ యాక్టివిటీ చేయలేకపోతున్నాం. ఈ లయన్ ఇయర్ స్టార్టింగ్ నుంచి కూడా మేము పోస్ట్ మ్యాన్ డే అలాగే డాక్టర్ డే గౌరవంగా సన్మానం చేసుకోగలిగినాము. కోవిడ్ నిబంధనలకు మన గవర్నర్ గారి సూచనల మేరకు, మన డిస్టిక్ సూచనల మేరకు కూడా కొన్ని మాస్కులు కూడా పంచడం జరిగింది. అలాగే ఫేస్ షీల్డ్ కూడా పంచడం జరిగింది. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మేము లయన్ బిల్డింగ్ లో అధ్యక్షులు గారు మేము అందరం కలిసి కూడా చెట్లను నాటి వాటిని సంరక్షించడం జరుగుతుంది. అలాగే బీద వాళ్ళకు కూడా కొంతమందికి హెల్ప్ చేయడం జరిగింది. చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులను ప్రోత్సహిస్తూ కొన్ని వాళ్ళ దగ్గరనే బట్టలు చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి బీద వాళ్ళకి పంచడం జరిగింది. మా ట్రెజరర్ గారు కూడా కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే పర్మనెంట్ యాక్టివిటీస్కి వచ్చేసరికి మేము లయన్ క్లబ్ బిల్డింగ్ ఈ దాదాపు నెక్స్ట్ మంత్ దాన్ని ప్రారంభం చేసుకొని పూర్తి చేస్తామని ఆశిస్తున్నాము. అలాగే ఒకటి మా నగబోతు రవి లయన్ నగబోతు రవి తీగల వెంకటేశ్వరరావు గారి సహకారంతో ఒకటి బాడీ ఫ్రీజర్ కూడా ఈ మంత్లో మేము అందుబాటులోకి తీసుకొస్తామని ఆశిస్తున్నాము. అలాగే కొద్దిగా కోవిడ్ ప్రభావం తగ్గినాక కూడా మరి మా అధ్యక్షులు గారు మేము ప్రెసిడెంట్ గారు మీటింగ్ పెట్టుకొని నెక్స్ట్ కార్యక్రమాలను కూడా సజావుగా చేస్తామని ఆశిస్తున్నాం మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సార్ థ్యాంక్ యూ సార్. ఈ మీటింగ్ సార్ లయన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ ప్రెసిడెంట్ గారు అండ్ లయన్ లీడర్స్ సార్, ఈ మన డిస్ట్రిక్ట్ డ్యూస్ ఇంటర్నేషనల్ డ్యూస్ కూడా అతి త్వరలో చెల్లించాలి సార్. మనం డ్యూస్ చెల్లిస్తేనే మన డిస్ట్రిక్ట్ ముందంజలో వెళ్ళడానికి మనం కారణం అవుతాం సార్. తప్పకుండా మేడం, షూర్. అది కొంచెం తొందరగా అయ్యేటట్టు ప్లాన్ చేయండి సార్, ఇప్పటికే లేట్ అయిపోయింది. థ్యాంక్ యూ సార్. షూర్ మేడం, తప్పకుండా. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రంగి ప్రెసిడెంట్ లయన్ మహేష్ గారు తన అడ్మినిస్ట్రేషన్ రిపోర్ట్ ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికి నమస్కారం అండి.
లయన్ గవర్నర్ గుర్రం శ్రీరెడ్డి గారు, లయన్ పెద్దలు నరసింహరావు గారు, రికల్ నారాయణ రెడ్డి గారు, హనుమాన్ల రాజరెడ్డి సార్ గారు, జెడ్సీ మేడం, అందరికీ నమస్కారం సార్. మా రుద్రంగి క్లబ్ వచ్చి ఇప్పటికైతే కొంచెం మేము కూడా వినడానికి కూడా మేము కూడా ఏంటంటే అనిపిస్తుంది. పోయిన మా వెంకట సాబ్ మంచిగా అనిపింది. ఈసారి కోవిడ్ కాబట్టి మేము కూడా కొంచెం వెనుకబడి ఉన్నాము. అయినా కూడా ఇన్స్టాలేషన్ ఇన్ టైంలో చేసాము, ఇంటర్నెట్ జ్యూస్ కాసాము, డిస్ట్రిబ్యూట్ చేసాము, బాడీ ఫ్రీజర్ కూడా తీసుకుంటాము, సిమెంట్స్ ఆర్డర్ ఇచ్చాము. కోవిడ్ కారణంగా కోవిడ్ కిట్స్ కానీ మా ఫేస్ మాస్క్ శానిటైజర్లు చాలా పంపిణీచాము. కొత్త మెంబర్లు 3 చేంజ్ చేశాము. కార్గిల్ దివాస్, సత్యహారం, మిగతా ప్రోగ్రాం చాలా చేశాం. అయినా ఎన్ని ఇంకా తక్కువ ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఈ కోవిడ్ కొంచెం తగ్గిన తర్వాత మాత్రం యాక్టివిటీస్ ఇంకా చేసి ఎప్పటిలాగా మా రుద్రం క్లబ్ ముందుస్తామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సెక్రటరీ రిపోర్ట్స్. లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రంగి సెక్రటరీ లయన్ అరుణ్ గారు సార్ ఉన్నారా సార్? సెక్రటరీగా లయన్ అర్జున్ మేడం. అర్జున్ సెక్రటరీ లయన్ అర్జున్ గారు లైన్ లో లేరు. సార్ మహేష్ గారు ఉన్నారా సార్ సెక్రటరీగా? లైన్ లో లేరు మేడం. లైన్ లో లేరు మేడం. సార్ మీరు ఇస్తారా సెక్రటరీ రిపోర్ట్? సార్ రఘుపతి రావు గారు సార్. మేడం నమస్కారం. లైన్ అందరికి నమస్కారం. లైన్ అర్జున్ ఉన్నారు మేడం. ఒకసారి అర్జున్ సెక్రటరీ రిపోర్ట్ ఇస్తారా మేడం? సార్ అర్జున్ గారు ఉన్నారు. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. అర్జున్ గారు అన్మ్యూట్ చేసుకోండి మీది. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. రఘుపతిరావు అని చెప్పండి. చెప్పండి సార్. సరే సార్ నేను చెప్తాను. సమయానికి ఇచ్చే లయన్స్ అందరికీ నమస్కారం. కరోనా కారణంగా మనం విర్చువల్ మీటింగ్ పాటు చేసుకోవాల్సిన ఆలస్యం ఏంటది. అందరిని గుర్తవుతుందో మన అందరి కలుద్దాం అనుకుందాం అని ఇంకా ఆలోచించేటట్టు ఈ మధ్యలో కరోనాకు సంబంధించి యాక్టివిటీస్ కావాలి. లేదంటే అక్కడ ఈ మధ్యలో చనిపోయినటువంటి కొన్ని కుటుంబాలకు వ్యక్తిగతంగా ఆయన జరిగి అది వాటిలోకి వస్తుంది. పంటరాత్రి కూడా వస్తుంది అనుకున్నాము. మెంబర్స్ ఉన్నప్పుడు మేము వాళ్ళ కరోనా మాత్రమే యాక్టివ్ ఉందని మీకు లేకుండా నమ్మగా ఉండి ఏదైనా మరో నెలలో యాక్టివిటీస్ ముందు మెంబర్ లో ముందు చేసామని అందరికి థ్యాంక్ యూ సార్. మేడం ఇన్కన్వీనియంట్ కి సారీ. నేను వేములవాడ లయన్స్ క్లబ్ సెక్రటరీ శ్రీధర్. ఓకే సార్. మేడం కొన్ని యాక్టివిటీస్ మర్చిపోవడం జరిగింది. మా లయన్స్ క్లబ్ అందరూ ఎంతో గొప్ప హృదయంతో గత 6 నెలల నుంచి కూడా దేశరాజుపల్లిలో
ఎయిడ్స్ పేషెంట్స్ మేడం దాదాపు ఒక 30 మంది దాకా ఉంటారు. వారికి మేము ప్రతి నెల కూడా గత 6 నెలల నుంచి నెలకు సరిపడా సరుకులు కూడా ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇకపై కూడా కంటిన్యూ చేస్తామని వారికి మాట ఇవ్వడం జరిగింది యాక్టివిటీస్ లో. అలాగే వారికి ఇబ్బంది అవుతుందంటే ఒక టీవీ కూడా మేము ప్రజెంట్ చేయడం జరిగింది వాళ్ళకి. అలాగే ఇక్కడ మా వేములవాడలో కూడా బీద ప్రజలకు కూడా సేవ చేయడం జరిగింది మేడం. ఈ యాక్టివిటీస్ మర్చిపోవడం జరిగింది. థ్యాంక్ యూ మేడం. సారీ. థ్యాంక్ యూ సార్. మీరు మంచి మంచి యాక్టివిటీస్ చేస్తారు సార్. ఇట్లే కంటిన్యూ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. నెక్స్ట్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట్ ప్రెసిడెంట్ లయన్ మాద లక్ష్మీనారాయణ గారు తమ అడ్మినిస్ట్రేషన్ రిపోర్ట్ ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట్ సార్. మహాదేవ్ గారు అన్మ్యూట్ చేయండి. ఇద్దరు ఒక దగ్గర ఉన్నారు, మహాదేవ్ గారు అండ్ లక్ష్మీనారాయణ గారు. అన్మ్యూట్ చేయండి సార్. సార్ వాయిస్ వినబడుతుందా సార్? ఓకే ఓకే. ప్రెసిడెంట్ గారిని మాట్లాడండి. కెమెరా పెట్టండి ప్రెసిడెంట్ గారి దిక్కు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఫస్ట్ అడ్వైజరీ కమిటీ జూమ్ మీటింగ్ హాజరైనటువంటి సభాధ్యక్షులు ప్రమోద మేడం గారు మరియు రీజన్ చైర్పర్సన్ నరసింహరావు గారు, అలాగే పాస్ట్ ప్రెసిడెంట్ గవర్నర్ అనంతుల శివప్రసాద్ గారు, ఫస్ట్ వైస్ గవర్నర్ నాగ సంతోష్ గారు, మరి ఇతర పెద్ద జోన్ లో ఉన్నటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ ఆల్ డిస్ట్రిక్ట్స్ వేములవాడ, రుద్రంగి, సిరిసిల్ల సార్ అందరికీ ఒక్కసారి ఈ సందర్భంలో అందరికీ నమస్కారం. మా ఎల్లారెడ్డిపేటలో అడ్డంకులు ఎన్ని ఉన్నా కూడా కార్యక్రమాలు చేయడానికి అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అలాగే జోన్ చైర్పర్సన్ గారి సహకారం కూడా అడ్వైజ్ చేయడానికి మాకు అందుబాటులో ఉంటున్నాయి. దీనికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. హలో చెప్పండి, వినిపిస్తుంది. పర్మనెంట్ ప్రాజెక్ట్ కింద మేము రాబోయే రోజుల్లో లైన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గురించి మరియు బాడీ బ్రీజర్ గురించి మేము ప్లాన్ చేస్తున్నాము. అలాగే న్యూ నర్సింగ్ ట్రైనింగ్ కోసం కూడా మా శాయశక్తుల ఈ కరోనా విపత్కర పరిస్థితి ఉన్నా కూడా కోఆర్డినేట్ చేసి దీన్ని లయన్స్ క్లబ్ యొక్క ఆవశ్యకతను తరుణి అనే ఒక పదానికి అర్థం పెట్టే రూపంలో ఆ వంతు సేవా కార్యక్రమాలు చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం సార్. ముందు ఏ కార్యక్రమం చేసినా మీ గైడ్లైన్ ప్రకారం మేము ఫుల్ఫిల్ చేయడానికి శాయశక్తిగా ప్రయత్నం చేస్తాం. మీది డ్యూస్ గురించి కొంచెం చెప్తారా సార్? మీ ఇంటర్నేషనల్ డ్యూస్ పే చేసిండు, డిస్ట్రిక్ట్ డ్యూస్, దాని గురించి మాట్లాడండి సార్. మేడం మీ డ్యూస్ సార్, క్లబ్ డ్యూస్, ఇంటర్నేషనల్ డ్యూస్, డిస్ట్రిక్ట్ డ్యూస్. డ్యూస్ అంటే మేము ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి డ్యూ కట్టాం, కానీ డిస్ట్రిక్ట్ పేమెంట్స్ ఇంకా మేము అదే ప్రయత్నంలో పూర్తి చేయాలి. సార్ ఇప్పటికీ పోతే రాబోయే రోజులలో తప్పకుండా మేము లయన్స్ క్లబ్
ప్రాధాన్యతను దాన్ని ఆవశ్యకతను గుర్తెరిగి కార్యక్రమాలు చేపడతామని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. మిగతా విషయాలు మా సెక్రటరీ గారు విశదీకరిస్తారని చెప్పి మీకు తెలియజేస్తూ అందరూ నమస్తే, నమస్కారం. Okay, sir. Thank you. Next, service activities report by secretary. Sir, line Mahadev garu. జోనల్ అడ్వైజరీ మీటింగ్ మాధవ్ గారు 1 minute. మాధవ్ గారు వినపడుతుంది. ఒక ఫోన్ సైలెంట్ పెట్టుకోండి, ఒక ఫోన్ సైలెంట్ పెట్టుకోండి. 2 ఫోన్లు వాడుతున్నారు కదా, ఒక ఫోన్ అక్కడ సైలెంట్ పెట్టుకోండి. మీకు సౌండ్ అల్లదల్లా మళ్ళీ మీకే వస్తుంది. ఇప్పుడు మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి, మీ సౌండ్ అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేయండి మాధవ్ గారు. లక్ష్మీనారాయణ ఫోర్ సైలెంట్ పెట్టమని చెప్పండి. సార్ వినిపిస్తుందా సార్? ఎస్, బెటర్, మంచిగా ఉంది, మాట్లాడండి. సార్ నా వాయిస్ వినపడుతుంది సార్? వినిపిస్తుంది సార్, చెప్పండి. మాట్లాడండి. మాట్లాడండి. మ్యూట్ లో ఉందండి, మ్యూట్ లో ఉంది మాధవ్ గారు. జోనల్ అడ్వైజరీ మీటింగ్ కు విచ్చేసిన లయన్స్ పెద్దలందరికీ నా నమస్కారం. సార్ మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట యాక్టివిటీస్ 1/7/2020 నాడు సందర్భంగా 11 మంది వ్యక్తులకు సన్మానించడం జరిగింది. మరియు హాస్పిటల్లో రోగు మందు బ్లడ్ పంపిణీ చేయడం జరిగింది సార్. డే సందర్భంగా కేక్ కట్ చేసి పర్మిషన్ జరుపుకున్నాం సార్. పోస్ట్ మాస్టర్ డే సందర్భంగా పోస్ట్ మ్యాన్ సన్మానించుకోవడం జరిగింది. 15/8/2020 నాడు కరోనా మహమ్మారి నుండి కాపాడుకోవడానికి పారిశుద్ధ్య కార్మికులకు ఒక 100 ఫేస్ షీల్డ్లు, ఫేస్ మాస్కులు వితరణ చేయడం జరిగింది సార్. లక్ష్మీనారాయణ గారు ఫోన్ సైలెంట్ పెట్టండి. 2020 నాడు సందర్భంగా సైలెంట్ పెట్టండి సార్. 2 ఫోన్లు ఒక్కటి దాకానే సౌండ్ వస్తుంది. మట్టి వినాయక ప్రతిమలను చేయడం జరిగింది సార్. 5/9/2020 నాడు వచ్చే సందర్భంగా 4 ఉపాధ్యాయులను సన్మానించడం సార్. 5/9/2020 సేమ్ డే పూర్వ గవర్నర్ లయన్ అనంతపుర శివప్రసాద్ సార్ గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి ఒక 25 ఫేస్ షీల్డ్లు, 25 మాస్కులు వితరణ చేయడం జరిగింది సార్. ఇంకా మేము మంచి యాక్టివిటీస్ చేస్తున్నాం సార్. మరియు మా జెడ్సీ లయన్ ప్రమోదరెడ్డి మేడం గారి సహకారం మాకు చాలా ఉన్నది సార్. ఇది మా క్లబ్ యొక్క యాక్టివిటీ సార్. అందరికీ నమస్తే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఇద్దరు ఒక దగ్గర ఉన్నప్పుడు ఎక్కువ ఫోన్ మ్యూట్ చేస్తే రిసౌండ్ ఉంటుంది సార్. మీ సర్వీస్ యాక్టివిటీస్ సరిగా వినలేకపోయినాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మన జోన్లోని 4 క్లబ్స్ కూడా ఈ COVID-19 మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కూడా మంచి యాక్టివిటీస్ ని చేస్తూ మ్యూట్ లో పెట్టేసేయండి సార్. చేస్తూ మన డిస్ట్రిక్ట్ ని ముందంజలో ఉంచుతూ తమ వంతు కృషి చేస్తున్నారు. అదే విధంగా మన సర్వీస్ యాక్టివిటీస్ రిపోర్ట్ ని కూడా మంత్లీ
MyLCI లో అప్లోడ్ చేస్తూ అదే విధంగా WMMR రిపోర్ట్ ని కూడా ప్రతి నెల అప్లోడ్ చేయవలసిందిగా మన జోన్ పరిధిలోని 4 క్లబ్ల PSTs కి రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ అదే విధంగా మన ఇందాక చెప్పిన విధంగా మన సర్వీస్ ప్రాజెక్ట్స్ కూడా ప్లాన్ చేసుకొని మన నీడ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఏవైతే అవసరం ఉంటుందో లైక్ మన ఈ షీ టాయిలెట్స్ కానీ నెక్స్ట్ మినరల్ వాటర్ ప్లాంట్ కానీ అలాంటి మన డిస్ట్రిక్ట్ నుంచి సబ్సిడీ వస్తున్న దాన్ని కూడా యూటిలైజ్ చేసుకొని మంచి మంచి పర్మనెంట్ ప్రాజెక్ట్స్ కి కూడా ప్లాన్ చేసుకోవాల్సిందిగా మన జోన్ పరిధిలోని క్లబ్ లీడర్స్ కి అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ డ్యూస్ మెయిన్ గా మన డ్యూస్ ఇంటర్నేషనల్ డ్యూస్ డిస్ట్రిక్ట్ డ్యూస్ ని మనం కరెక్ట్ టైంలో గనుక పే చేస్తే మాత్రం మన క్లబ్ మనం డిస్ట్రిక్ట్ ముందంజలో ఉండడానికి కూడా మన క్లబ్స్ ఉపయోగపడతాయి. ఈ విషయాన్ని మన క్లబ్ లీడర్స్ అందరు గమనించి ఏ క్లబ్స్ అయితే డ్యూస్ పే చేయలేవో వీలైనంత తొందరగా పే చేస్తారని అనుకుంటున్నాను. అండ్ అదే విధంగా మన గవర్నర్ అఫీషియల్ విజిట్ డేట్స్ ని కూడా మన జోన్ లోని 4 క్లబ్స్ కూడా 29th నవంబర్ రోజు మనము గవర్నర్ అఫీషియల్ విజిట్ డేట్స్ ని కూడా ఫిక్స్ చేశారు. దీనికి సహకరించిన మన లయన్ పెద్దలందరికీ మరి ఒకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. అండ్ అదే విధంగా మెయిన్ గా మన క్లబ్ లో ఉన్న సెక్రటరీ మాత్రం రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ సెక్రటరీ రిపోర్ట్స్ బుక్స్ కానీ మినిట్స్ అవన్నీ నోట్ చేసేసి రికార్డ్స్ మాత్రం కంపల్సరీ మెయింటైన్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లబ్ సోషల్స్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం క్లబ్ సోషల్ ని నిర్వహించుకోలేము. ఒకవేళ ఈ కరోనా మహమ్మారి తొందరగా వీడిపోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మన ఈ క్లబ్ సోషల్ నిర్వహించుకోలేని నేపథ్యంలో కూడా మన ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ ట్రెజరర్ కానీ మన లయన్ మెంబర్స్ తో ప్రతి ఒక్కరితో కనీసం ఫోన్ లో అయినా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ అదే విధంగా మన క్లబ్ ఎక్స్టెండ్ విషయానికి వస్తే మన 4 క్లబ్స్ కూడా ఒక 4 క్లబ్స్ క్లబ్ ఎక్స్టెండ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. కనీసం ఒక లియో క్లబ్ కి కూడా లియో క్లబ్ ని ఎక్స్టెండ్ చేసే విధంగా ప్లాన్ చేసుకోండి. మన లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రంగి ఆల్రెడీ ఫస్ట్ లియో క్లబ్ మళ్ళీ ఒక కొత్త లియో క్లబ్ ని ఎక్స్టెండ్ చేశారు. కంగ్రాచులేషన్ సార్ లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రంగి PSTs అండ్ క్లబ్ లీడర్స్. అండ్ మన జోన్ పరిధిలో మన PDG గారు VDG 1 గారు ఉన్నారు కాబట్టి వారు మన VDG కూడా నెక్స్ట్ మన గవర్నర్ గా రాబోతున్నారు. ఇప్పటి వరకు మన జోన్ పరిధిలో ఉన్న 4 క్లబ్స్ కూడా ముందంజలో ఉంటున్నాయి. ఇదే విధంగా మంచి మంచి సర్వీస్ యాక్టివిటీస్ ని నిర్వహిస్తూ మన గవర్నర్ పీరియడ్ లో కూడా రాబోయే గవర్నర్ పీరియడ్ లో కూడా మంచి మంచి సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూ డిస్ట్రిక్ట్ కి అన్ని విధాల సహకారం అందించాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మన రీజియన్ చైర్పర్సన్ లైన్ బోయిన్పల్లి నరసింగరావు గారిని ఒక 2 నిమిషాలు అబ్జర్వేషన్ రిపోర్ట్ ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. నమస్కారం, అందరికీ నమస్కారం. ఈరోజు ఫస్ట్ జోన్ అడ్వైజరీ మీటింగ్ సమావేశానికి అధ్యక్షత వహించిన లయన్ ప్రమోద్ రెడ్డి గారు మరియు ఈరోజు ముఖ్య అతిథి VDG 1 నాగల సంతోష్ గారు, ఈరోజు మన రీజన్ అడ్వైజర్ పెద్దలు శివప్రసాద్ గారు, గ్యాట్ టీమ్ మరియు అన్ని క్లబ్ల PSTలు వైస్ ప్రెసిడెంట్లు మన ఎవరైతే DCs దీనికి ఉన్నటువంటి జోన్కు సంబంధించినటువంటి వివిధ హోదాల్లో ఉన్న లయన్స్ క్లబ్ సభ్యులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే ఇంతకుముందు మేడం చెప్పారు మనకు డ్యూస్ విషయంగా ఆల్రెడీ బెమ్లావాడ వాళ్ళు చెప్పింది కాబట్టి నేను చెప్తే మరి బాగుండదు, ఆల్రెడీ వాళ్ళు క్లియర్ చేస్తామన్నారు. ఎల్లారెడ్డిపేట వారు ఒక డిస్ట్రిక్ట్ డ్యూస్ 35,560 రూపాయలు మాత్రమే ఉన్నారు.
సిరిసిల్ల అధ్యక్షుల వారికి కంగ్రాచులేషన్స్, వారు ఏమి బాకీ లేరు. ఎల్సి రుద్రంగి కూడా ఒక 9,980 రూపాయలు మాత్రమే వారు డిస్ట్రిక్ట్ చేసి ఉన్నారు. కాబట్టి ఇవి పెద్ద పని కాదు, ఇది పే చేస్తారు, దాని గురించి పెద్ద మనకేం ప్రాబ్లం లేదు. ముఖ్యంగా ఏంటంటే ఈ యాక్టివిటీస్లలో మనం బాడీ ఫ్రీజర్లు కూడా తీసుకుంటామన్నారు. ఇంకెవరికైనా బాడీ ఫ్రీజర్లు కూడా కావాలంటే మీరు చెప్పండి, మనం అదే రేటు మీద వారు 10,000 ఎక్కువ అన్నారు కానీ నేను మీకు ఇప్పిస్తాను 30,000కే. ఇంకా 4 క్లబ్లలో ఎవరైనా బాడీ ఫ్రీజర్స్ ఉంటే మీరు నాకు తెలియజేయాల్సిన కోరుతున్నాను. తర్వాత ఈ వాటర్ ప్లాంట్స్ మెయిన్గా మేడం గారు ఒకటైతే తీసుకుంటామని అన్నారు. ఇంకా కూడా ఎవరైనా వాటర్ ప్లాంట్స్ ఉంటే కూడా మనకి ఇప్పుడు ఇంకొక 10,000 తక్కువ చేస్తా అనే మాట గవర్నర్ గారు ముందు సందర్భంలో చెప్తున్నారు. 90,000కే చేద్దామన్నట్టు అంటున్నారు. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఈ కోవిడ్ ఉంది కాబట్టి దయచేసి మనము ఆరోగ్యాన్ని కాపాడుకోండి. రతన్ టాటా గారు చెప్పారు, వ్యాపారస్తులకు లాభం ఏదట అంటే జీవితాన్ని బతికించుకోవడం. కాబట్టి మొదలు ఫస్ట్ మీ అందరి మనవి చేసేదంటే కోవిడ్ బారిన పడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. వీలైన కాడికి యాక్టివిటీస్ చేసి మనము మన క్లబ్లను మంచిగా చేసుకుందామని మనవి చేస్తున్నాను. ప్రమోద గారు నాకున్న 3 జెర్సీలలో ప్రమోద గారు బాగా ఎక్సలెంట్ గా పనిచేస్తున్నారు. ఒక ఎల్లారెడ్డిపేట మిత్రులు మా లక్ష్మీరావు గారికి మనవి చేస్తున్నా, కొంచెం ఎక్కువ మనము కొంచెం శ్రద్ధ చేయాలి. ఎందుకంటే వారు నాకు చనువు ఉంది కాబట్టి చెప్తున్న లక్ష్మీరావు గారి మీద, మీరు కూడా కొంచెం బాగా యాక్టివ్గా చేయాలి. ఇక వేములవాడకు వస్తే కొంచెం మధ్యాహ్నం వేదనుకోండి ఇప్పుడు చేస్తే దానికి ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే మన రీజన్ నెంబర్ 1 ఉండాలంటే మీ అందరి సహకారం నాకు అవసరము. మన మెంబర్షిప్ లో కొంత వెనుకబడి ఉన్నాం మన జోను, ఎందుకంటే రాజిరెడ్డి గారు పదే పదే గుర్తు చేస్తున్నారు. సర్వీస్ యాక్టివిటీస్ లో పర్వాలేదు మంచిగానే ఉన్నాం. మనం వచ్చిన మీరందరూ రీజన్ రిపోర్ట్ చూసుంటారు. ఎందుకంటే ఎక్కడైతే వీక్ ఉన్నామో మనం అక్కడ కొంచెం మనము దాన్ని ఫోకస్ గా చేసి చేసుకోవాలి. కాబట్టి నాకు 2 నిమిషాలు టైం ఇచ్చారు కాబట్టి మీరు ఈ యొక్క మంచిగా చేస్తున్నారు. ఇంకా కూడా మీకు ఏదైనా సహాయ సహకారాలు అవసరం నా వంతుగా మీకు, ఎందుకంటే ఇక్కడ కరీంనగర్లో ఉంటా కాబట్టి మీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు, మీకు ఏదైనా క్లబ్ విషయంగా కానీ పర్సనల్గా కానీ మీకు నాతోటి సాయశక్తుల మీ అందరికీ, ఎందుకంటే ఒక సోదర భావత్వంతో అందరం కలిసి ఉన్నాం. మనకు కూడా ప్రమోద రెడ్డి గారు, మనకు నవీన్ రెడ్డి గారు ముఖ్యంగా ప్రతిసారి కూడా మాస్కుల విషయంలో ఎన్నోసార్లు వారితో మాట్లాడి మనకు మాస్క్ కూడా పంపించారు కరీంనగర్కు. మరి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ, ఎందుకంటే అందరి యాక్టివిటీస్ ఎవరు చేసినది కాదు, అందరి లైఫ్ లో అందరం ఒకటే కాబట్టి మనం మరొకసారి మీ అందరికీ పేరు పేరున నా యొక్క అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ చైర్పర్సన్స్ ఇంటరాక్షన్. మన లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రంగి నుండి మన లియో క్లబ్స్ ఆర్గనైజర్ డిస్ట్రిక్ట్ టీమ్ లయన్ తీపిరెడ్డి వెంకటరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. వారు లేరు, లైన్ లో లేరు వారు. ఓకే, నెక్స్ట్ జెడ్సీ గారు స్టక్ అయినట్టుంది. జెడ్సీ గారు నెక్స్ట్ సార్ లయన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ లయనిజం విత్ మీడియా లయన్ గారిని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్.
ఇప్పుడు వినొస్తుందా? ప్రొసీడ్. నేటి జోన్ అడ్వైజరీ మీటింగ్ కు ఇచ్చేసిన లైన్ మిత్రులందరికీ శుభోదయం. ముఖ్యంగా కరోనా టైంలో మన జోన్ మేడం ప్రమోద్ రెడ్డి గారి అధ్యక్షతన దాదాపు అన్ని యాక్టివిటీ చేస్తున్నారు. మా సైడ్ నుంచి ఏ రకమైన కరోనా టైంలో కూడా ఎక్కువ యాక్టివిటీ చేస్తాము. కాకపోతే సరే మా డ్యూస్ ఏదో ఉంటే మా ప్రెసిడెంట్ గారు ఇచ్చేస్తా అని చెప్పారు కాబట్టి సంతోషం. ఇంకా మా సైడ్ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలంటే మేము యథావిధిగా అందించడానికి సిద్ధంగా ఉన్నాము. చక్కటి కార్యక్రమాలను జూమ్ ద్వారా చేస్తున్నందుకు కూడా మీ అందరికి శుభాకాంక్షలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ నేను ఈ రిక్వెస్ట్ ఏంటంటే మీ ఇంటర్నేషనల్ డ్యూస్ కానీ డిస్ట్రిక్ట్ డ్యూస్ కానీ తొందరగా చేసేటట్లు కూడా సహకరించవలసిందే రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఓకే ఓకే, మా ప్రెసిడెంట్ గారు చెప్పారు కదా, ఈ కపుల్ ఆఫ్ డేస్ లో పే చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే బాయ్. ఓకే సార్. నెక్స్ట్ మన లయన్స్ క్లబ్ ఆఫ్ సిరిసిల్ల కోర్ టీమ్ డీజీ హానరింగ్ ప్రోగ్రామ్స్ లయన్ చీట్నేని సంజీరావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. సంజీరావు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఉద్యోగాలను ఏం తాగుతాను? సంజీవన్నయ్య. సంజీరావు గారు అన్మ్యూట్ చేయండి. నెక్స్ట్ లైన్ వేముల నారాయణ గారిని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. సంజీవన్నయ్య తర్వాత మాట్లాడతారు. అంకుల్ అన్మ్యూట్ చేసుకోండి అంకుల్. డిస్ట్రిక్ట్ మెంటర్ గారు లయన్ వేముల నారాయణ గారు. అంకుల్ అన్మ్యూట్ చేసుకోండి మీది. అందరికీ నమస్కారం. ఈ మహమ్మారి రోజులలో నా ముసలివాడికి లాక్డౌన్ విధిస్తే బాగుంటుండే. నా వ్యక్తిగతానికి గత్యంతరం లేక ఫాస్ట్ గవర్నర్ గారి గృహమునందు కూర్చుండి నేను మాట్లాడడానికి సదవకాశం సువర్ణావకాశం లభించింది. పూర్వవైభవం ఎప్పుడు సంతరించుకుంటాదో అని భగవంతుని ఎల్లవెల్లలా రౌండ్ ది క్లాక్ ప్రార్థిస్తున్నాను నేను. ఎందుకంటే ఈ జూమ్ లో అటువంటి ఆనందాన్ని చూడకుండా ఎవరితోని సాధ్యం కాదు. ఎందుకంటే వైఫైలు సరిగ్గా పనిచేయకపోవడం, డాటా సరిగ్గా పనిచేయకపోవడం, నెట్వర్క్ సరిగ్గా పనిచేయకపోవడం. ఎందుకంటే ఇంతకుముందే ఎవరితో సెక్రటరీ రిపోర్ట్ సరిగ్గా వినపడలేదని చెప్పి మేడం గారు అన్నారు. వీటికి కారణం ఏంటంటే ఈ జూమ్ ద్వారా మనం ప్రసంగించడమే కారణం అవుతుంది అన్నమాట. ఎలక్ట్రిసిటీ లోపాల వలన కూడా సరిగ్గా పనులు జరగవు. కాబట్టి అతి త్వరగా ముక్కోటి దేవుళ్ళు మనను చల్లగా చూసి మనను పూర్వవైభవానికి తీసుకువెళ్తారని ఆశాభావాన్ని వ్యక్తీకరిస్తున్నాను. ధన్యవాదములు. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ లైన్ తీగల వెంకటేశ్వరరావు గారు లయన్స్ క్లబ్ ఆఫ్ అన్మ్యూట్ చేసుకున్నారు. లైన్ చీట్నేని సంజీవరావు గారు డిస్ట్రిక్ట్ డీజీ హానరింగ్ ప్రోగ్రామ్స్. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ జోన్ చైర్పర్సన్ గారికి అండ్ పీడీజీ నాగుల సంతోష్ గారు, పీడీజీ గారికి అండ్ ఆల్ ద లయన్ లీడర్స్ అండ్ ఆల్ ద జోన్ లయన్ లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఐ థింక్ దిస్ ఇస్ ఫస్ట్ జోన్ అడ్వైజరీ మీటింగ్ అనుకుంటాను. జోన్ అడ్వైజరీ మీటింగ్ సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేస్తున్న జోన్ చైర్మన్ ప్రమోద గారికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను సభాముఖంగా. అలాగే 4 క్లబ్స్ మన జోన్ లో ఉన్న ఎల్లారెడ్డిపేట్, రుద్రంగి, వేములవాడ, సిరిసిల్ల 4 క్లబ్స్ అందరూ పార్టిసిపేట్ చేసినందుకు ఆ 4 క్లబ్స్ మెంబర్స్ కానివ్వండి, వాళ్ళ పిఎస్టీస్ కానివ్వండి, అందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఐ హోప్ ఇంతకు ముందు ఫిజికల్ మీటింగ్ కంటే ఈ జూమ్ మీటింగ్ చాలా బాగా జరుగుతుందని అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం రేపు అందరి క్లబ్స్ కి రేపు ట్విన్నింగ్ యాక్టివిటీ ఒకటి ఉంది కాబట్టి, మన జోన్ కు సంబంధించిన ట్విన్నింగ్ యాక్టివిటీ ఒకటి ఉంది కాబట్టి ఐ హోప్ జోన్ చైర్మన్ గారి ట్విన్నింగ్ యాక్టివిటీ సభాముఖంగా చేసి ఉండొచ్చు. మేబీ ఐఎమ్ నాట్ అవైలబుల్ ఇనిషియల్లీ, బట్ ఈ ట్విన్నింగ్ యాక్టివిటీలో ఈ 4 క్లబ్లకు సంబంధించిన పిఎస్టీస్ కానివ్వండి, మిగతా నాయకులు కానివ్వండి, లైన్ మెంబర్స్ కానివ్వండి, వీలైనంత మంది పార్టిసిపేట్ చేయాలని ప్రత్యేకంగా విన్నవించుకుంటూ, ఇంకా ఈ లయనిస్టిక్ ఇయర్ లో కరోనామయమైన ఈ లయనిస్టిక్ ఇయర్ లో 2020-21 లో ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టాలని, ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న దానికంటే కొన్ని స్పెషల్ నీడ్ ఉంది మన చుట్టూ ఉన్న సొసైటీకి. సో ఆ నీడ్ ని మనము మన రేంజ్ లో వీలైనంతగా ఫుల్ఫిల్ చేస్తూ, మన రేంజ్ లో వీలైనంతగా తోడ్పడుతూ కొన్ని కార్యక్రమాలు చేపడుతూ, అది హరితహారం అనండి, మాస్క్ అనండి, శానిటైజర్ అండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో వీలైనంతగా మన రేంజ్ లో మనం చేస్తూ ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని అందరికీ తెలియజేసుకుంటూ, అందరినీ కోరుకుంటూ, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ జోన్ చైర్మన్ గారు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. నెక్స్ట్ లైన్ తీగల వెంకటేశ్వరరావు గారు, డిస్ట్రిక్ట్ పర్మనెంట్ ప్రాజెక్ట్స్. లేరా సార్ లైన్ లో? లేనట్టున్నారు సార్. నెక్స్ట్ లైన్ గుగ్గిళ్ళ జగన్ గౌడ్ గారు, కోర్ టీమ్ స్కూల్ అడాప్షన్. లైన్ గుగ్గిళ్ళ జగన్ గౌడ్ గారు ఉన్నారా సార్? జగన్ గౌడ్ గారు లేరండి, వారు కూడా లేరు. ఉన్నారు జగన్ గౌడ్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ జగన్ గౌడ్ సార్. నెక్స్ట్ లయన్. హలో ఓకే, హలో జగన్ గౌడ్ గారు ప్రొసీడ్. వ్యాపారం అయితే చిట్కల మీద లోడ్లు ఇటు అది గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నాకేం మాట్లాడుతుందా? సార్ జగన్ గౌడ్ గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. హలో ప్రొసీడ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. హలో చెప్పండి సార్, వినిపిస్తుంది. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, గుడ్ మార్నింగ్. సో టుడే ఈజ్ a వండర్ఫుల్ డే. జోన్ అడ్వైజరీ మీటింగ్ కండక్ట్ చేసిన మన అధ్యక్షురాలు ప్రమోద గారికి, తర్వాత రీజియన్ చైర్పర్సన్స్, తర్వాత లైన్ పెద్దలందరికీ పేరు పేరున మరొకసారి నమస్కారాలు చెప్తూ, వాస్తవంగా ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ ప్రోగ్రామ్. వై? బికాస్ ఎందుకంటే ఈ సెకండ్ జోన్ అడ్వైజరీ మీటింగ్ అనుకుంటాను ఇది. ఈ మనకు ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ తోని మనకు ప్రాక్టికల్ గా అంటే ఫిజికల్ గా మనకు ప్రోగ్రామ్ చేయలేకపోయినా వర్చువల్ మీటింగ్ లో 100% చొరవ తీసుకొని తన యొక్క జోన్ ను అద్భుతంగా నడిపిస్తున్న ప్రమోదకు అభినందనలు. అలాగే మన చీఫ్ గెస్ట్ అండ్ మన ఫస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, తర్వాత ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సంతోష్ గారు, వారి యొక్క నేతృత్వంలో క్లబ్ కూడా మనకు అద్భుతంగా నడుస్తుంది. నెక్స్ట్ కూడా మనం గవర్నర్ క్లబ్ కాబోతుంది కాబట్టి మరింత ఇప్పుడు, ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ మెంబర్షిప్ అనేది, కలెక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మన జోన్ లో 100% మెంబర్షిప్ ఫస్ట్ కలెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. క్లబ్ యొక్క పిఎస్టీలు, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లు అందరూ చొరవ తీసుకొని మెంబర్షిప్ గ్రోత్ అండ్ తర్వాత 100% మెంబర్షిప్ అమౌంట్ కలెక్ట్ చేసినట్టయితే క్లబ్ కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. మనకు కూడా ఇంటర్నేషనల్ కానీ తర్వాత డిస్ట్రిక్ట్ లో కానీ మంచి పేరు ఉంటుంది. సో యాక్టివిటీస్ లో ఫిజికల్ గా కొంచెం ఇబ్బంది అయినప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు మన ఈ 4 క్లబ్లు తమ శక్తి వంచన మేరకు కృషి చేస్తున్నాయి. సో మనకు ముఖ్యంగా నాకు ఇచ్చిన పోర్షన్ ఏంటంటే స్కూల్ అడాప్షన్.
సో డెఫినెట్లీ దాని గురించి కూడా నేను గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ తోని స్కూల్స్ కూడా ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. స్కూల్ అడాప్షన్ ఇచ్చారు. ప్రతి ఒక్క మన డిస్టిక్ లోని ప్రతి క్లబ్ ఒక గవర్నమెంట్ స్కూల్ అడాప్ట్ చేసుకొని వారికి మన సాధ్యమైనంత వరకు వారికి సహాయపడే విధంగా ప్లాన్ చేస్తున్నాము. సో ఇప్పుడిప్పుడే స్కూల్ అంటే ఇంకా అక్టోబర్ కావచ్చు, నవంబర్ కావచ్చు, స్కూల్ ఫిజికల్ గా రన్ అయ్యే అవకాశం లేదు కాబట్టి అప్పటి వరకు నేను ప్లాన్ చేసుకొని ఎలా చేస్తే బాగుంటుందో అంత ఒక గైడ్ లైన్స్ తయారు చేస్తున్నాను. విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ పాజిటివ్ గవర్నర్ అండ్ ఫస్ట్ విడిజీ గారితో వాళ్ళ అడ్వైస్ ప్రకారం నేను ముందుకు నడుచుకుంటాను. డెఫినెట్లీ నా రోల్ మాత్రం నేను నాకు గవర్నర్ గారు మన గుర్రం శ్రీనివాస్ గారు ఇచ్చిన పోర్షన్ మాత్రం 100% ఫుల్ఫిల్ చేస్తానని చెప్పుకుంటూ అందరినీ మన టీం జోన్ లో మాత్రం మన రీజియన్ లోనే మన జోన్ టాప్ ఉన్నది ఉంటుంది ఉండాలి. దాని కొరకు శక్తి వంచన మేరకు చెప్పడమే టు సే ఇస్ ఈజీ బట్ టు డూ ఈజ్ డిఫికల్ట్. చెప్పడం అందరం ఏదో చేస్తాను అట్లా చేస్తాను మీరు చెప్పిన దానికి పాటిస్తాను చేస్తానని కాదు, ప్రాక్టికల్ చేసి పెట్టండి. ఎందుకంటే వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే, మనసు ఉంటే మార్గాలు ఉంటాయి. ఆల్ ప్లేసెస్ ప్లీజ్ ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఎందుకంటే ఈ యొక్క లైనిస్టిక్ ఇయర్ లో మనకు అవకాశం వచ్చిందని సద్వినియోగం చేసుకోవాలి. నేను ప్రెసిడెంట్ ఉన్నానా లేదా, నేను సెక్రటరీ ఉన్నానా లేదా, నేను ట్రెజరర్ ఉన్నానని కాదు. మీరున్న రోల్ ట్రెజరర్ ఉందనుకోండి, మెంబర్షిప్ 100% కలెక్ట్ అయిందా లేదా ట్రెజరర్ చూసుకోవాలి. సెక్రటరీ మొత్తం క్లబ్ యొక్క రిపోర్ట్స్ తయారు చేసుకోవాలి. ఏంట మనకు వారికి పంపిస్తుండాలి. పూర్తి సంధానకర్తగా ఉండాలి డిస్ట్రిక్ట్ మన క్లబ్ కి. సో ప్రెసిడెంట్ అయితే ప్రెసిడెంట్ కీ రోల్ ప్రతిదీ డిజైన్ చేసుకుని ప్లాన్ చేసుకుని ఏం చేస్తే బాగుంటుంది. మీరు ఓన్లీ మనకు ఏదో డిస్ట్రిక్ట్ అయితే ఏదైతే నిర్దేశించిందో వాటి యొక్క నేను అన్ని కూడా డిస్ట్రిక్ట్ ఇచ్చిన ప్రోగ్రామ్ చేస్తాను కాకుండా వినూత్నంగా వేర్ దెర్ ఇస్ ఏ పూర్ దెర్ ఇస్ ఏ లైన్ అన్నట్టుగా ఎక్కడ ఏ అవకాశాలు ఉన్నాయి, ఎవరికి ఏం సర్వీస్ చేయవచ్చు, ఉన్నంతలో బాగా అట్టహాసం కాకుండా ఉన్నంతలో కనీసం నెలకు 2-3 చేసిన పర్లేదు, పర్ఫెక్ట్ గా అందరికి న్యాయ విధంగా పేదవాళ్ళకి న్యాయం చేయడానికి మాత్రమే లైన్స్ లో ఉందన్న విషయం మర్చిపోకుండా తప్పకుండా మీ శక్తి వంచన మేరకు కృషి చేస్తారని ఆల్ 4 క్లబ్స్ కి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఈ యొక్క అవకాశం మనకు మళ్ళీ మార్చి ఏప్రిల్ వరకు ఎక్కడ అంటే మళ్ళీ కొత్త పార్టీ వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం కూడా సరైన అయిపోయిందని ఆలోచన ఉంటుంది కాబట్టి ఏమున్నా జనవరి ఫిబ్రవరి వరకు 100% మీరు అందరూ బాగా పనిచేయాలని కోరుకుంటూ పనిచేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మన జిఎల్టీ సపోర్టింగ్ టీమ్ లయన్ బుడిమ శివప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. శివాంకుల్. జిఎల్టీ సపోర్టింగ్ టీమ్ లయన్ బుడిమ శివప్రసాద్ గారు. ఆడియో కనెక్ట్ లేదండి. ఓకే సార్. సార్ లైన్ తీగల వెంకటేశ్వరరావు గారు లేరు సార్. ఓకే సార్. సార్ నెక్స్ట్ మన జిఎంటి కోఆర్డినేటర్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ లైన్ హనుమన్ల రాజరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు డిస్ట్రిక్ట్ గవర్నర్స్ జోన్ ఫస్ట్ అడ్వైజరీ మీటింగ్ నిర్వహిస్తున్న సభాధ్యక్షులు లైన్ మడపు ప్రమాదరెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే 4 క్లబ్ల ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్స్ అందరూ కూడా అటెండ్ అయినందుకు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరంలో ఈ కోవిడ్ టైంలో కూడా చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మీకు అభినందనలు తెలియజేస్తూ, అలాగే మనకు మెంబర్షిప్ విషయంలో చూసుకున్నట్లయితే మనం ఓన్లీ 2 క్లబ్స్ మాత్రమే ఇప్పటి వరకు పార్టిసిపేట్ చేయడం జరిగింది. రుద్రంగి 3 మెంబర్స్, వెమ్లవాడ 2 మెంబర్స్, సిరిసిల్ల అండ్ ఎల్లారెడ్డిపేట కూడా కనీసం ఏంటంటే మనకి ఈ మంత్ లో మెంబర్షిప్ గ్రోత్ చేయాల్సిందిగా కోరుకుంటూ, అలాగే మన ఏరియాలో కూడా మనకు సిరిసిల్ల ప్రాంతంలో అనుకోండి, ప్లస్ అలాగే మనకు వెమ్లవాడలో అనుకోండి, ఇంకా కొత్త క్లబ్స్ కూడా రావాల్సిన అవసరం ఉంటుంది ఆ ఏరియాలో కూడా మనకు. కాబట్టి ఏంటంటే దానికి కృషి చేయాల్సిందిగా కోరుకుంటూ, ఏదైనా మెంబర్షిప్ విషయంలో అవసరమైనట్లయితే నన్ను సంప్రదిస్తే తప్పకుండా దానికి నేను అందుబాటులో ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే మనకు
ఒకటి డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ గా మనకు ఒకటి ఏంటంటే అంబ్రెల్లాస్, స్ట్రీట్ వెండర్స్ అంబ్రెల్లాస్ ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది ఆల్రెడీ, మీ అందరు కూడా తెలిసిన విషయమే. అదేంటి అంటే మనకు దాదాపు 800-900 రూపీస్ మనకి ఏంటంటే 400 రూపీస్ లో మనం ఏంటంటే ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఏంటంటే మన ప్రతి క్లబ్, మన ప్రతి ఏరియాలో మనకి ఏంటంటే స్ట్రీట్ వెండర్స్ రాబోయే రోజుల్లో మనకి ఎండాకాలం వస్తుంది కాబట్టి వాళ్ళకి ఎండ ఉంటుంది కాబట్టి చాలా తక్కువ అమౌంట్ తోనే మనకి ఏంటంటే 400 తో మనం ఇస్తున్నాం కాబట్టి అందరూ కూడా తీసుకొని మనకి ఏంటంటే అదే మనకు లైన్ ఇమేజ్ మనం పెంచుకునే విధంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా అందరూ కూడా బుక్ చేయాల్సిందిగా కోరుకుంటూ, అదేంటి అంటే మనకు 400 మన క్లబ్ మెంబర్స్ యొక్క బర్త్డేస్ ప్లస్ అలాగే అకేషన్స్ ఏదైనా కూడా బర్త్డేస్ అనుకోండి, మ్యారేజెస్ అనుకోండి, వాళ్ళని కూడా స్పాన్సర్ చేయమన్నా చేస్తారు కాబట్టి మీరు అందరు కూడా దాని మీద దృష్టి పెట్టి కంపల్సరీగా అధిక సంఖ్యలో బుక్ చేసుకున్నట్లయితే మనకు ఇమేజ్ ఇప్పుడు వేములవాడలో ఉన్నదనుకోండి, స్ట్రీట్ వెండర్స్ మనం ఇచ్చినట్లయితే మన వేములవాడ లయన్స్ క్లబ్ ఉన్నది అనేది మనకు జనాలకు కనబడే విధంగా మనకి ఏంటంటే మన యొక్క ఇమేజ్ కనబడుతుంది. అలాగే మనకి ఇప్పుడు సిరిసిల్లాలో కూడా మనకి ఏంటంటే ఇమేజ్ కనబడుతుంది కాబట్టి దాన్ని మీరు అందరూ కూడా వాటిని బుక్ చేసుకొని, అలాగే అత్యధిక మెంబర్స్ కూడా మనం ఏంటంటే రాబోయే కాలంలో మనకు ఆల్రెడీ వేవర్ ఉంది కాబట్టి మనకి ఎంట్రన్స్ వేవర్ ఉంది కాబట్టి చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. లాంగ్ లివ్ లయన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకటి ఏంటంటే ఎర్లీ మనకు ఎవ్రీ డే మార్నింగ్ ఒకటి యోగా క్లాస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు యోగా క్లాస్ కూడా మీరు అక్కడ నుంచి ఎవరి ఇళ్లలో వారిని కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది, దాన్ని కూడా పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే విధంగా ఇందాక మన లయన్ సంజీవరావు గారు చెప్పిన విధంగా ట్విన్నింగ్ యాక్టివిటీస్ ని మన ఫోర్ క్లబ్స్ ప్రెసిడెంట్స్ తో కూడా మాట్లాడడం జరిగింది. అది అనుకోని పరిస్థితుల విధంగా ఫ్రైడే జరగాల్సింది పోస్ట్పోన్ అయింది. రేపు మార్నింగ్ 10:30కి మన ట్విన్నింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించుకోవడం జరుగుతుంది. సో మన పిఎస్టీస్ కంపల్సరీ ఈ ప్రోగ్రామ్ కి ప్లానింగ్ లో ఉండాలని ఈ సభాముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ అబ్జర్వేషన్ బై అవర్ రీజియన్ అడ్వైజర్ లయన్ అనంతుల శివప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. జెడ్సీ గారు, నేను మాట్లాడే ముందర క్లబ్ లీడర్స్ ని వాళ్ళకి ఏమైనా డౌట్స్, క్లారిఫికేషన్స్, సజెషన్స్, ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళు ఎవరైనా మాట్లాడమనండి. నేను మాట్లాడేటప్పుడు అవి కవర్ చేసి మాట్లాడతాను. సరే అంకుల్, ఓకే. మన జోన్ లోని 4 క్లబ్స్ లీడర్స్ కి ఏవైనా డౌట్స్ ఉంటే మీ సలహాలు సూచనలు ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నన్ను ఆల్రెడీ లయన్స్ క్లబ్ ఆఫ్ సిరిసిల్ల ప్రెసిడెంట్ గారు అడిగారు. సార్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. శివన్నయ్య మాట్లాడండి. శివశంకర్ గారు డౌట్ ఉందా కదా? నమస్తే మేడం. సార్ హలో చెప్పండి సార్, ఈ వాటర్ ఫిల్టర్ గురించి కొంచెం వివరించారా సార్? ఓకే, చెప్తాను. ఇంకా మీరు అన్ని అడగండి, నేను మాట్లాడేటప్పుడు కవర్ చేస్తామండి. మాధవ్ గారు. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. చెప్పండి. మాట్లాడండి సార్. డౌట్ ఏమైనా ఉందా మీకు అడగండి. ఎవరైనా మమ్మల్ని మాట్లాడమంటారా? ఎవరైనా డౌట్ మాట్లాడు కదండి, మీకు డౌట్ ఉంటే అడగండి. శివాను, రేపు వెన్యూ ఎక్కడన్నా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎంతటి అని చెప్పారు మేడం? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఎల్లారెడ్డిపేట వాళ్ళు మాట్లాడిన తర్వాత ఒక్క క్లబ్ మాట్లాడండి సార్. సార్ చెప్పండి సార్. ఎల్లారెడ్డిపేట క్లబ్. మేడం, కార్యక్రమాల గురించి గైడ్ అంటే ఇది జూమ్ ద్వారా మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్స్ అంటే మేము క్యాచ్ చేయలేకపోతున్నాం అన్నట్టు. ఓకే సార్. సార్ అది మీరు చెక్ చేసుకుంటలేదు సార్. వాట్సాప్ ప్రతి ఇన్ఫర్మేషన్ జోన్ లో పెడుతున్నా, మీకు పర్సనల్ గా పెడుతున్నాను సార్. అయితే జూమ్ లో కరెక్ట్ రిసీవ్ అయితలేదు. మనము ఏం చేయాలి ఎట్లా అనేది మేము సరిగ్గా దానికి రీచ్ అవుతలేము. మన జోన్ లెవెల్లోనన్నా ప్రత్యేకంగా ఏదైనా కార్యక్రమాల గురించి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటువంటి సేవ అనే దాంట్లో మనం లయన్స్ క్లబ్ ద్వారా ఏమేం కార్యక్రమాలు చేయొచ్చు,
ఎట్లా చేయొచ్చు అనేది మెయింటెనెన్స్, హౌ టు ఫుల్ఫిల్ ద నీడ్ అనేది మనం వాటి గురించి ప్రాక్టికల్ గా కొద్దిగా ఫిజికల్ ఎదురుగా జరిగితే బాగుంటది. ఇప్పుడు మనం బాగా మంది ఒకే జాగాలో గుమిగూడడం కంటే ఒక జోన్ లెవెల్లో ఇప్పుడు 4 క్లబ్లు ఉన్నాయి. 4 అంటే 4 నెలల 16 పిఎస్టి మెంబర్స్ ఉంటారు. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ తోటి 16 మంది అన్నట్టు. ఆ రకంగా చిన్నగా గెట్ టుగెదర్ పెట్టుకునే అవసరం ఉంటుందా అనేది ఆలోచన చేయాలి మేడం. దీని గురించి మన కొత్త కాబట్టి మేము ఇంకా కోఆర్డినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం మెంబర్స్ ను. కార్యక్రమాలు ఇంకా ఏమన్నా ఏ విధంగా ఏ కార్యక్రమం ఎట్లా చేయొచ్చు అనేది కూడా మాకు ఇంటిమేషన్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఇప్పుడు ఏదన్నా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఉన్నది, మాకు కాల్ చేసి ఈ విధంగా నిర్వహించాలనేది మీరు గైడ్ చేయాలని చెప్పి శివప్రసాద్ గారు కానీ మీరు కానీ ఇంకా చైర్మన్ లెవెల్లో కూడా మాకు అంటే క్లబ్ ద్వారా వాట్సాప్ మెసేజ్ల ద్వారా అన్ని విధాలు తెలుస్తున్నాయి. కాకుంటే దాన్ని అమలు ఎట్లా అనేది గైడ్ చేయాలని చెప్పి నా కోరిక మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సార్. థ్యాంక్ యూ శివప్రసాద్ గారికి. ఓకే సార్. సిరిసిల్ల ప్రెసిడెంట్ సార్ కట్టెకొల్ల శివశంకర్ గారు. మేడం, ఇంతకుముందు ఎల్లారెడ్డిపేట క్లబ్ వాళ్ళు చెప్పిన విషయం నేను కూడా చెప్దాం అనుకున్నాను. జనరల్ గా మనకు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్, దాని తర్వాత ఇంకా మన ఇంకేమైనా ప్రోగ్రామ్ డేస్ ఉంటుంది కదా, ఆ రోజుల్లో ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేయొచ్చు అంటే ఏ రకమైన పాసిబిలిటీస్ ఉంటాయి అన్న విషయం మీద కొద్దిగా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తే కూడా బాగుంటుంది. నాట్ ఓన్లీ నాకు కాదు, జోన్ లో అందరికీ కూడా. సో దట్ ఏంటంటే వాళ్ళ పాసిబిలిటీస్ తో ఉన్న ప్రోగ్రామ్స్ దాని తర్వాత మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం. కాకపోతే ఈ ప్రెజెంటేషన్ లో రిపోర్ట్ చేయడంలో కొద్దిగా కొద్దిగా గైడెన్స్ ఇస్తే కూడా బాగుంటుంది. సో దట్ ఏంటంటే ప్రోగ్రామ్ చేసినా కానీ సందర్భాల్లో ప్రాపర్ గా ప్రెజెంటేషన్ చేయడం వల్ల అది పాయింట్స్ అనేది రావట్లేదు, అటువంటి కొద్దిగా ఉంటుంది. ప్లస్ మొన్న డిసిఎస్ మాట్లాడితే ఏవైతే ఇంటర్నేషనల్ లో వీటిని ఫిజికల్ గా పేపర్ పంపిస్తే మేము జూలై ఆగస్ట్ మంత్ లో ఇంటర్నేషనల్ లో రిపోర్ట్ చేశాము. కాకపోతే ఫిజికల్ గా పంపించలేదు. ఒకవేళ ఫిజికల్ గా పంపించే అవకాశం ఉంది, ఆ ప్రోగ్రామ్స్ కూడా పాయింట్స్ రిపోర్ట్ పంపించలేదు. ఇది కూడా దానికి పరిగణలో తీసుకుంటారా? ఓకే అన్నయ్య. ఓకే. నెక్స్ట్ లయన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ సార్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. వేములవాడ ఇందాక రాపల్లి శ్రీధర్ గారు ఉన్నారు. ఏం లేదు లేదు. నేను గోగిక శ్రీనివాస్ గారు. సార్ ఇందాక ఏదో డౌట్ అడిగారు, వెళ్ళిపోయారా సార్? శ్రీధర్ గారు ఉన్నారు అంతే, రాపల్లి శ్రీధర్ గారు ఉన్నారు. సార్ రాపల్లి శ్రీధర్ గారు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. హలో మేడం. సార్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. మేడం డౌట్స్ అంటూ ఏం లేవు మేడం. డిస్ట్రిక్ట్ డీవ్స్ మిగతా అన్ని కూడా మేము మాక్సిమం మా ప్రెసిడెంట్ గారు మొన్నటిదాకా కూడా హెల్త్ బాగాలేకుంటే అందుబాటులో లేకుండే, అందు గురించే ఆపినాం. అవి కూడా మేము క్లియర్ చేస్తాం మేడం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీ సహాయ సహకారాలు తీసుకుంటూ ముందుకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రంగి డౌట్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అబ్జర్వేషన్ రిపోర్ట్ బై రీజియన్ అడ్వైజర్ లయన్ అనంతపల్లి శివప్రసాద్ గారు. మాయా సభలో పాల్గొంటున్న లయన్ మిత్రులందరికీ పేరు పేరున వందనాలు. ముందుగా మన జోన్ కు చక్కటి నాయకత్వం అందిస్తున్న జోన్ చైర్పర్సన్ ప్రమోదరెడ్డి గారికి అభినందనలు.
మన జిల్లాలోనే మొట్టమొదటి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి క్లబ్లను రెగ్యులర్ గా గైడ్ చేస్తూ ఈ రోజు కూడా చాలా చక్కగా మీటింగ్ నిర్వహించినందుకు వారికి మరియు క్లబ్ లీడర్స్ కూడా రుద్రంగి, వేములవాడ, సిరిసిల్ల, ఎల్లారెడ్డి 4 క్లబ్లు కూడా చాలా చక్కగా అడ్మినిస్ట్రేషన్ మరి యాక్టివిటీస్ నిర్వహిస్తున్నందుకు వారికి, నాగరమేష్ గారికి కూడా నేను స్వాగతం చెప్తున్న. వారు ఈ మధ్యనే కోవిడ్ నుండి కోలుకొని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. వాళ్ళు ఇంకా పూర్తిగా కోలుకోకపోయినా బెడ్ పై నుండే జూమ్ లో పార్టిసిపేట్ చేసినారు. వారికి అభినందనలు తెలియజేస్తూ, ఈ మధ్య ఎక్కడో విన్నాను ఒక మాట, విన్నర్ ఆర్ లూజర్, వాట్ ఎవర్ యువర్ మైండ్ సేస్ ఇట్ ఈస్ రైట్ అని. 21,600 ఏదైనా మనం చూసే దృష్టిని బట్టే సృష్టి ఉంటది. మనందరం ఒక విషయం దృష్టిలో పెట్టుకోవాలి. పొద్దున్న లేస్తే మనం ఒకటే మాట మాట్లాడుతున్నాం, కరోనా 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 కరోనా. మనం ఎవ్వరం ఎన్ని మాట్లాడినా కరోనా అనేది ఇప్పట్లో పోదు. కరోనా పోతే బాగుండే అనే ఆలోచన మంచిదే, కానీ అది పోయే వరకు నేను ఇట్లా అనే ఆలోచన మార్చుకోకపోతే మన మనుగడ కష్టం. మనం కరోనా తోటి సహజీవనం చేయవలసిందే. పరిస్థితి ఎప్పుడైతే మన చేతిలో లేదో అప్పుడు ఉన్న పరిస్థితులలో వాటిని నిందించుకుంటూ కూర్చునే దానికంటే ఈ పరిస్థితులలో మనము ఏమి చేయగలుగుతాము అని కనుక ఒక్కసారి ఆలోచిస్తే మన మైండ్ సెట్ మార్చుకుంటే ముందు ప్రశాంతంగా ఉంటాం. లయన్స్ క్లబ్ యాక్టివిటీస్ అడ్మినిస్ట్రేషన్ కరోనా ఉంటది. కరోనా ఉన్న పరిస్థితులలో మనం ఇదే విధంగా మనం ముందుకెళ్లాలనే మైండ్ సెట్ కు రావాల్సిన అవసరం ఉంది. మరి నిజంగా కరోనా తోటి సమస్యలు ఉన్నాయి, డెఫినెట్ గా లేదని అంటలేను, కానీ కరోనా తోటి నష్టాలతో పాటు కొన్ని లాభాలు కూడా డెఫినెట్ గా ఉన్నాయి. మనం ఎంతసేపు నష్టాల గురించి ఆలోచిస్తున్నాం కానీ లాభాల గురించి ఆలోచించట్లేదు. దానికి చక్కటి నిదర్శనం ఈరోజు జోన్ అడ్వైజరీ మీటింగ్. నేను గత 28 ఏళ్లలో 100% క్లబ్బులు అటెండ్ అయిన జోన్ అడ్వైజరీ చూసే తక్కువ. బట్ ఇలా 100% జోన్ క్లబ్స్ అటెండ్ అయినాయి అంటే ఓన్లీ రీజన్ ఇది కరోనా. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది సత్యం. ఈ కరోనా రాకముందు మనకి టెక్నాలజీ తెలియదు. ఇవాళ మనం అందరం హైటెక్ అయిపోయిన టెక్నాలజీ బాగా పరిచయం అయిపోయింది. మనకు జూమ్ అంటే, వాట్సాప్ వీడియో అంటే, జియో మీటింగ్ అంటే అన్ని అలవాటు అయిపోయినాయి. దానికి కారణం కరోనా. నేను ఒకసారి ఆలోచించిన కరోనా వల్ల ఏమైనా లాభం జరిగిందా అని. 28 ఏళ్లలో అటెండ్ కానన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నేను ఈ 6 నెలల్లో అటెండ్ అయినా. ఇదివరకు అవకాశం రాని ఎన్నో జిల్లాలలో జూమ్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చే అవకాశం నాకు దొరికింది. ఒక క్లోజ్ ఆత్మీయుని పెళ్ళైంది బెంగళూరులో. మామూలుగా అయితే బెంగళూరు పోకపోతే తెలియదు, ఒకవేళ పోయినా పెళ్లిలో 3 గంటలు కూర్చున్నామో లేదో తెలియదు. బట్ ఆ పెళ్లి మాత్రం ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కదలకుండా కుటుంబ సమేతంగా ఇంటి దగ్గర కూర్చొని పెళ్లి చూసిన. ఇదివరకు పిల్లలతోటి వారానికి ఒకసారి మాట్లాడు కష్టం ఉండే. ఈ వీడియో అనేది ఎప్పుడోసారి, బట్ ఇప్పుడు రోజు కనీసం ఒక్కసారి మా కుటుంబ సభ్యులందరితోటి హ్యాపీగా మనం మాట్లాడుతున్నాం. 1979 మా 10th బ్యాచ్ ఫ్రెండ్స్ అందరము ఇప్పుడు రెగ్యులర్ గా 15 రోజులకోసారో వారానికి ఒకసారో మేము మాట్లాడుకోగలుగుతున్నాం. మరి ఇవన్నీ ఇదివరకు సాధ్యమయ్యేదా? సపోజ్ జూమ్ లో కాకుండా మామూలుగా మీటింగ్ పెడితే వెంకటేశ్వరరావు గారు అక్కడికి వెళ్ళి హ్యాపీగా వాళ్ళ బేరం చేసుకుంటూ చూస్తున్నాడు. ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ అయ్యేవాడా? లేదా దూరంగా ఉన్న 40 కిలోమీటర్ల దూరంకి వెళ్ళిన రుద్రంగి వాళ్ళు మరి పెట్రోల్ ఖర్చు పెట్టుకొని రోజంతా టైం వెచ్చించి ఇక్కడికి రావడం జరిగేదా? అందుకని నేను ఏమంటున్నా అంటే, ఎప్పుడైతే పరిస్థితులు మన చేతిలో లేవో ఆ పరిస్థితుల గురించి బాధపడకుండా ఉన్న పరిస్థితులలో మన కర్తవ్యం ఏంటని ఆలోచించాలి. ఈవెన్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చూడండి, మన డిస్ట్రిక్ట్ ఫార్మ్ అయిన 5 ఏళ్లలో ఎప్పుడు కూడా ఇంత మెంబర్షిప్ గ్రోత్ రాలే. ఫస్ట్ క్వార్టర్లో ఇప్పుడు మెంబర్షిప్ గ్రోత్ వచ్చింది. 6 క్లబ్బులు కొత్త క్లబ్లు ఎక్స్టెన్షన్ అయినాయి. $16,000 LCF వచ్చినాయి. యాక్టివిటీస్ గతంలో ఏడాదంతా జరిగిన యాక్టివిటీస్ 3 నెలలు జరిగినాయి.
మరి కరోనా మనకు మంచి చేసినట్ట చెడు చేసినట్ట ఈ విషయంలో చూస్తే కరోనా మనకు అడ్డంకే అవకాశమా? నా దృష్టిలో మన మైండే మనకు అడ్డంకి, మనకి ఏది అడ్డంకి కాదు. మనం ముందు ఏదైనా అడ్డంకి తొలగించాలంటే ముందు మన మైండ్ లో ఉన్న అడ్డంకి తొలగించాలని నేను చెప్తూ, హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే మన జోన్ లో ఇప్పటి వరకు కూడా ఒక్కటి కూడా డ్రాపింగ్ లేదండి, నిల్ డ్రాపింగ్స్. హ్యాట్స్ ఆఫ్ టు క్లబ్ లీడర్స్. ఇకపోతే ఇంతకుముందు జడ్సీ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, క్లబ్ సోషల్స్ ఇప్పుడు చేయలేమండి అని. కానీ ఇవాళ వీక్షణ డ్యాన్స్ చూసినా కనిపించింది, ఒకవేళ ఈ జోన్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ ఫిజికల్ గా అయినా కానీ వీక్షణ డ్యాన్స్ చూద్దాం చూడకపోదాం. చూడండి, అంటే మన ఫస్ట్ మన మైండ్లోకి వెళ్ళి ఒక్కటి తీసేయాలండి. కరోనా అనేది మనల్ని భౌతికంగా దూరంగా ఉండమని, మానసికంగా దూరంగా ఉండమని లేదండి. మానసికంగా మనం దగ్గర కావడానికి అవకాశం, భౌతికంగా దూరంగా ఉండాలి, మానసికంగా దగ్గర ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మానసికంగా దగ్గర కాలేకపోతున్నాం అన్న ఫీలింగ్ తోటి భౌతికంగా మానసికంగా రెండింటికి దూరం అవుతున్నామండి. అదే విధంగా క్లబ్ సోషల్ ఎవరైనా చేయదలుచుకుంటే చెప్పండి, నేను ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తాను జూమ్ లో. ఎందుకు చేయరాదండి క్లబ్ సోషల్? ఏం కావాలి క్లబ్ సోషల్లో? అందరం కలవాలి, తినాలి, తాగాలి, ఎవరింట్లో వాళ్ళకి పెట్టుకొని తిందాం, ఎవరింట్లో వాళ్ళు తాగకుండా ఎంజాయ్ చేద్దాం, ఆటలు ఆడదాం, పాటలు పాడదాం, పిల్లల టాలెంట్స్ చూద్దాం, తంబోలా ఆడుకుందాం. 1 డే ఫుల్ డే ఈవెంట్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే మన మైండ్ సెట్, ఇది చేయలేము, ఇది కాదనేది పక్కకు జరగాలి. ఆ మాట మా నారాయణ సార్ చెప్తే వినడు, లే ఫిజికల్ గా లేకపోతే అది ఉండదు అంటాడు. అది ఉండదు, కరెక్టే, కానీ మన చేతిలో లేదు కదా. మన చేతిలో ఉన్న దాంట్లో ఏం ఎంజాయ్ చేయగలుగుతాం, లేని దాని గురించి మనం ఎందుకు బాధపడాలి? సర్వీస్ యాక్టివిటీస్ కూడా నాకు తెలిసి ఒకప్పటికంటే ఇప్పుడు స్కోప్ బాగా పెరిగిందండి. మీటింగ్స్ కూడా మనకు ఒకప్పటికంటే ఇప్పుడు మీటింగ్ అరేంజ్ చేయడానికి అవకాశాలు పెరిగినాయి. చాలా క్లబ్లో నేను గమనించింది ఏంటంటే మీటింగ్స్ పెట్టట్లేదండి. ఇదివరకు ఒక సమస్య ఉండే క్లబ్ ప్రెసిడెంట్స్ కు, మీటింగ్ పెట్టాలంటే 2 రోజులు టైం వెచ్చించాలి, అందరికి పోయి పిలవాలి, వాళ్ళకి రావడానికి అన్ని ఏర్పాట్లు చేయాలి. ఇప్పుడు అది ఏం లేదు కదా. మీటింగ్ పెట్టడానికి ఏం ప్రాబ్లం? చిన్న క్లబ్లలో ఈవెన్ జూమ్ అవసరం లేదండి. వాట్సాప్ వీడియోలో కూడా మీరు 5, 6, 8 మంది వరకు మీరు వాట్సాప్ వీడియోలో మాట్లాడుకోవచ్చు. వాట్సాప్ లో మీ ఫోన్ లో వాట్సాప్ వీడియోలో 8 మంది మాట్లాడుకోండి. ఫిజికల్ మీటింగ్ లో కూడా చిన్న క్లబ్ లో 8 మంది కంటే వస్తున్నారు ఎక్కువ జనాలు. సో ఫస్ట్ తీసేసి మీటింగ్స్ ఎక్కడైతే జరుగుతాయో అక్కడే ఐడియాస్ వస్తాయి, అక్కడే యాక్టివిటీస్ అవుతాయి. కాబట్టి నా రిక్వెస్ట్, మీటింగ్స్ ఒకటి ఖచ్చితంగా టైం టు టైము చేయాలని కోరుతున్నాను. ఇకపోతే మరి ఏం చేయొచ్చు? లక్ష్మీనారాయణ గారు అడిగారు, సరే కరోనా టైంలో మాకు గైడెన్స్ లేదు, ట్రైనింగ్ లేదు. ఈ మీటింగ్ ట్రైనింగ్ అండి. ఇటువంటి మీటింగ్ అటెండ్ అవుతుంటే మనకు కొత్త విషయాలు తెలుస్తాయి. సో దయచేసి ఎక్కడ ఏ మీటింగ్ ఉన్నా సాధ్యమైనంత వరకు అటెండ్ అయ్యే ప్రయత్నం చేద్దాం. నిన్ననే ఇంపాక్ట్ ఫౌండేషన్ వాళ్ళు ఒకటి పంపించారు అందరికి. 7 నుండి 15 సంవత్సరాల లోపు పిల్లలు ఉంటే వాళ్ళ పేరు మీద జస్ట్ నామినల్ రిజిస్ట్రేషన్ ఫీజు 100 కడితే అది కూడా రిఫండబుల్. 21 రోజులు, రోజుకు ఒక అరగంట వ్యక్తిత్వ వికాసం మీద పిల్లలకు ట్రైనింగ్ ఇద్దామని. మరి ఎంత చక్కటి అవకాశం మనం చెప్పండి. 1 రూపాయి ఖర్చు పెట్టదు, ఏ క్లబ్ కూడా రూపాయి ఖర్చు పెట్టే పని లేకుండా వాళ్ళకున్న సోషల్ మీడియాలో పబ్లిసిటీ ఇచ్చేసి ఇటువంటి వాటిలో యాడ్ చేసి వాళ్ళ పిల్లలందరికీ కూడా మన వ్యక్తిత్వ వికాసం మీద వాళ్ళు పబ్లిక్ స్పీకింగ్ కానీ, కమ్యూనికేషన్స్ కానీ, టైం మేనేజ్మెంట్ కానీ, ఇటువంటి చాలా విషయాల మీద శిక్షణ ఇస్తారు. మరి ఇది ఈ సేవా కార్యక్రమాన్ని మామూలుగా చేయగలుగుతామా? ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయొచ్చు. ఈ మధ్య నేను మా తెలిసిన ఒక ఏజెంట్ మిత్రుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో మే నెలలో కూడా వాళ్ళు ఫ్యాన్ వేసుకోలేదండి. మే నెలలో ఫ్యాన్ వేసుకోలేదు. నాకు తెలిసి ఈ 6 నెలల్లో వాళ్ళు కూరగాయల మార్కెట్ పోలేదండి. 6 నెలల కూరగాయల మార్కెట్ పోలేదు. వాళ్ళ ఇంట్లోనే కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకున్నారు. నిజంగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే క్లబ్స్ నేను మీకు చెప్తున్నా, కావాలంటే తనతోటి ఒక రోజు జూమ్ మీటింగ్ పెట్టిస్తాను. మన ఇంట్లో మనం ఉన్న ప్లేస్ లో ఏ రకమైన మందులు వాడకుండా మరి మనం ఇంట్లో కూరగాయలు పండించుకొని ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలి. ఇటువంటి లేడీస్ అటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టండి. అదే విధంగా రాజిరెడ్డి గారి చాలా చక్కగా అనిపించింది యోగా. నేను టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ముగ్గురం కూర్చొని, మా బిడ్డ వాళ్ళు వరంగల్ ఉంటే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు యోగా ప్రోగ్రామ్ లో. మన హెల్త్ ఫిట్నెస్ గురించి ప్లస్ అదే విధంగా నాన్ లయన్స్ కూడా మనం ఇటువంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసే అవకాశం ఈ కోవిడ్ సందర్భంగా ఉంది. ఇంకా కోవిడ్ అని మాట్లాడుతున్నాం. నిజంగా చెప్పాలంటే ఇప్పటికీ కూడా కోవిడ్ పట్ల ఎవరికి అవగాహన లేదండి. మన మైండ్ సెట్ మారట్లేదు. ఇప్పటికి కూడా ఫిజికల్ మీటింగ్స్, ట్రెండింగ్ మీటింగ్స్, నేనైతే
వ్యక్తిగతంగా వీటికి వ్యతిరేకం అండి. నేను చాలా సందర్భాల్లో చూశాను కోవిడ్ అనేది అర్బన్ లో బాగా పెరుగుతుంది రూరల్ కంటే. కారణం ఏంటంటే రూరల్ తక్కువ చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి చెప్పింది వింటారు. అర్బన్ లో మనం ఎక్కువ ఆలోచిస్తాం, తెలివి ఎక్కువ కాబట్టి చాలా తెలివి ఎక్కువ మనం చేసుకుంటూ స్ప్రెడ్ చేస్తున్నాం. మేజర్ గా ఇవాళ కోవిడ్ అనేది బయట పాకడానికి కారణాలు ఓన్లీ సోషల్ గ్యాదరింగ్స్ అండి. పెళ్లిలు, చావులు, ఫంక్షన్స్. ఇది చైన్ బ్రేకింగ్ ఒకటే ఒక మార్గం. ఒక మనిషి ఇంకో మనిషి నుండి దూరంగా కనీసం మీటర్ పైగా దూరం మెయింటైన్ చేసేసి మాస్కులు ధరించి శానిటైజ్ చేసుకుంటేనే బ్రేక్ అవుతుంది. చాలా మందిని చూస్తున్నా బండి మీద మాస్క్ పెట్టుకొని వస్తారు, బండి ఆపి ఇద్దరు మాస్క్ తీసి ముచ్చట పెడతారు. ఇక ఎందుకు కొరకు వేసుకున్నారు మీరు మాస్క్, ఎక్కడ వేసుకుంటున్నారు? అవగాహన ఎక్కడుంది? ఇప్పటికీ చూడండి మన లయన్స్ లో ఎంత మంది ఎఫెక్ట్ అయ్యారు కోవిడ్ మీద. దయచేసి మన అవగాహన లోపాన్ని దూరం చేసుకుందాం. కొన్ని ఫాల్స్ సెంటిమెంట్స్ ఉంటే దూరం చేసుకుందాం. మన కళ్ళ ముందట ఏదైనా తప్పు జరిగితే ఇది తప్పు అని చెప్పుదాం. కానీ మన ప్రాబ్లం ఏంటంటే మనం ఎప్పుడు తప్పులు తప్పని చెప్పం. దయచేసి అట్లా అవగాహన పెంచుకునే కార్యక్రమాలు చేయొచ్చు. ఇదే విధంగా ఈ కోవిడ్ సందర్భంలో చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ అండి. కోవిడ్ వచ్చింది, కోవిడ్ పాజిటివ్ వచ్చింది, ఏం చేయాలి? సలహా ఇచ్చే పరిస్థితి లేదు. నేను డాక్టర్ ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్నారు కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మన దగ్గర ఉన్న లయన్ డాక్టర్స్ మీ వీలుని బట్టి వారంలో ఒక రోజు ఇస్తారా, రోజులో ఒక గంట టైం ఇస్తారా, ఒక గంట టైం ఇవ్వండి. ఆ నంబర్స్ అందరికి డిస్ప్లే చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ టైంలో మీరు కన్సల్ట్ చేయండి. మనకు మామూలుగా ఇప్పుడు ఏంటంటే దగ్గు వచ్చినా కోవిడ్ అనే భయం, జ్వరం వచ్చినా కోవిడ్ అనే భయం, ఏది వచ్చినా భయం ఉంది. అది రైటో రాంగో తెలియదు, ఎవరిని కన్సల్ట్ చేయాలో తెలియదు, హాస్పిటల్ పోదామంటే తెలియదు, కోవిడ్ పాజిటివ్ టెస్ట్ ఎట్లా చేయించుకోవాలో తెలియదు, టెస్ట్ పాజిటివ్ వస్తే ఏం చేయాలో తెలియదు. ఇటువంటి వాటికి మన లయన్స్ క్లబ్ కౌన్సిలింగ్, టెలి కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క సూచన. అదేవిధంగా చాలా మంది ఎడ్యుకేటెడ్ వాళ్ళ కోవిడ్ పాజిటివ్, ఏ లక్షణాలు లేవు, కానీ ఏం చేస్తున్నారు, పాజిటివ్ వచ్చినా కానీ ఫ్రీగా మార్కెట్లో తిరుగుతున్నారండి. మనకు తెలుస్తుంది, కళ్ళ ముందర చూస్తున్నాం, కానీ మనకు ధైర్యం లేదు. నువ్వు ఎందుకు బయట తిరుగుతున్నావు అని చెప్పే ధైర్యం మనకు లేదు. అట్లా మన చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా ఇది పెరుగుతూ పోతుంది. మనము గనుక మారకపోతే ఇది ఇంకా 2 ఏళ్ళైనా కోవిడ్ పోతాడు, అది నేను రాసిస్తాను. దయచేసి అవగాహన పెంచుకుందాం, జనాలకు అవగాహన పెంచుదాం. డైట్ గురించి కూడా కొంతమంది డాక్టర్ ఫ్రెండ్స్ చెప్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. కొత్త కేసులు వస్తున్నాయట. ఒక పేషెంట్ వచ్చేసి ముక్కులో నుండి రక్తం పడుతుందని వచ్చాడట. తీరా ఏంటి అని ఆలోచిస్తే ఎన్ని టెస్ట్ చేస్తే అన్ని నార్మలే ఉన్నాయి. ఆఖరికి ఆయన ఇన్వెస్టిగేట్ చేస్తే తెలిసింది ఏంటంటే రోజు 20 సార్లు ఆవిరి పడుతుండట, రోజు 20 సార్లు. మరి ఆవిరి పట్టమన్నారు, ఏం పట్టాలి, ఎంతసేపు పట్టాలి? మసాలాలు తాగమన్నారు, పొద్దున్నే ఏం తాగాలి, ఎంతమంది? అలా అల్సర్స్ వస్తున్నాయి, కడుపు నొప్పులు వస్తున్నాయి, రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి. అట్లా డైట్ మీద కూడా మనం అవగాహన అయ్యే జూమ్ కార్యక్రమాలు ఏర్పాటు చేయొచ్చు. అదే విధంగా మనం చేసే ప్రతి యాక్టివిటీ మనకున్న నీడ్ని బట్టి కాకుండా గ్లోబల్ కాజెస్ లో మనకు చూపించిన 5 ప్రోగ్రాంలు కానీ డీజీ ప్రోగ్రాంలకు సంబంధించిన కానీ అన్ని కూడా మనం చేయొచ్చు. ఇంతకుముందు మరి పర్మనెంట్ ప్రాజెక్ట్స్ గురించి కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. బాడీ ఫ్రీజర్స్ కానీ, వాటర్ ప్లాంట్స్ కానీ, ఈ అంబరిల్లాస్ కానీ, ఇంకా ఎస్పెషల్లీగా ఒక అద్భుతమైన ప్రోగ్రాం జనౌషధి ప్రోగ్రాం. అంటే చాలా మందికి ఇవాళ తిండి ఖర్చు కంటే మందుల ఖర్చు ఎక్కువైతుంది సరి అయిన అవగాహన లేకుండా. దానికి గాను జనౌషధి కనుక మనం స్టార్ట్ చేసినట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ కూడా 50,000 సబ్సిడీ ఇస్తుంది. మనకు కనీసం ఒక 2 ఉపాధి దొరుకుతుంది. కాబట్టి ఆ మెడికల్ షాప్స్ కూడా మనం తెరిచే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఓపెన్ చేయొచ్చు. ఇంతకుముందు ఎవరు అడిగారు సార్ ఈ వాటర్ ప్లాంట్స్ ఏంటి, వాటర్ ప్లాంట్ గురించి చెప్పమన్నారు. ఈ ఆర్ఓ వాటర్ ప్లాంట్ మామూలుగా మనకు 2 నుండి 3 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. అటువంటి దాన్ని డిస్ట్రిక్ట్ గవర్నర్ గారి ఇనిషియేటివ్ తోటి ఎన్వి రావు గారు 1 లక్ష రూపాయల లోపు దాన్ని ప్రొవైడ్ చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. మనం చేయాల్సిందంటే ఒక షెడ్, దానిలో వాటర్ ఫెసిలిటీ అండ్ ఎలక్ట్రిసిటీ ఇవి కల్పించినట్టయితే మరి ఆ వాటర్ ప్లాంట్ ద్వారా మనం ప్రజలకు తాగునీరు స్వచ్ఛంగా అందించడమే కాకుండా దాని ద్వారా మనం ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంతకుముందు రాజిరెడ్డి గారు చెప్పారు గొడుగులది, అది చాలా చక్కటిదండి. వారు ఎండాకాలం అన్నారు కానీ అన్ని కాలాల పనికి వస్తుంది, వర్షాకాలం కూడా పనికి వస్తుంది అండి. 400 రూపాయలు పెద్ద ముచ్చట కాదు. మన క్లబ్లో ఉన్న మన రీజన్లో కనుక చూసినట్టయితే దాదాపు 250 మంది ఉన్నారు. 250 అంటే 500 బర్త్డేలు, 250 మ్యారేజ్ డేస్, అంటే 750 అంటే రోజులో 2 యాక్టివిటీస్ చేయొచ్చు. 400 రూపాయలు ఏముందండి, ప్రతి ఒక్కరు ఎవరినైనా ఇస్తారు. దానికి కావాల్సింది ఏంటంటే మనము ఇనిషియేటివ్ తీసుకోవాలి, చొరవ తీసుకోవాలి, ముందే మాట్లాడాలి. మాట్లాడి చేస్తే
ఇట్లా ఎన్నో 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 ఎన్నెన్నో కార్యక్రమాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. దయచేసి నేను చెప్పింది ఒకటే అర్థం చేసుకోండి, కోవిడ్ మనకు అడ్డంకి కాదు, మనకు మన మైండే అడ్డంకి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మన జోన్ చాలా చక్కగా చేస్తుంది, ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఉంది. మరి మనం ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తూ రాబోయే కాలంలో ఇంకా ముందుకెళ్దామని చెప్తూ, ఎప్పుడు ఏ రకమైన అవకాశం ఉన్నా ఎవరో మీటింగో ట్రైనింగ్ అవసరం లేదు, మనందరూ ఒకరికొకరు పరిచయం, మనందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, ఎప్పుడైనా ఎవరికైనా ఫోన్లు చేసుకోవచ్చు. దయచేసి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నేను సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ, జెడ్సీ గారికి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇప్పటిదాకా మన దగ్గర ఈ క్యాన్సర్ మీద ఏం చేయాలని ఒక ఇది ఉండే, బట్ పెద్దపల్లి నుండి ఒక చిన్న మెసేజ్ రాగానే వెంటనే స్పందించి దాదాపు 20 మంది మిత్రులు, లయన్ మిత్రులు 20,000 రూపాయలు సేకరించడం అనేది చిన్న ముచ్చట కాదు. మనకనేది పెద్ద అమౌంట్ కాకపోవచ్చు, బట్ ఆ కుటుంబానికి కనీసం ఒక నెల రోజులు ఎవరి మొహం చూడకుండా బతికే అవకాశం ఉంది. ఇంకా మనం సీరియస్ తీసుకుంటే ఇంకా చేయొచ్చు ఇటువంటి కార్యక్రమాలు. ఇటువంటి ఇంపాక్ట్ఫుల్ కార్యక్రమాలతో ముందుకెళ్దామని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన జోన్ చైర్మన్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. లాంగ్ Thank you, Uncle. Thank you very much. Next, message by our Chief Guest Lion, Nagla Santosh గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. Region 1, Zone 3, first Zone Advisory Meeting Presiding Officer, Zone Chairperson Pramoda Reddy గారికి, past District Governor, Observer of today's meeting, అనంతుల శివప్రసాద్ అంకుల్ గారికి, రీజన్ చైర్పర్సన్ కి, మరి ఇప్పుడు ప్రస్తుతానికి నేను వీక్షిస్తున్న ప్రెసిడెంట్, సిరిసిల్ల ప్రెసిడెంట్ శివశంకర్ గారికి, రుద్రంగి ప్రెసిడెంట్ మహేష్ గారికి, వేములవాడ సెక్రటరీ శ్రీధర్ గారికి, సిరిసిల్ల ట్రెజరర్ అనిల్ గారికి, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి గారికి, మరి మన జోన్ పెద్దలు లయన్ నారాయణ సార్ గారికి, తీగల వెంకటేశ్వరరావు గారికి, మరి వీక్షణలో ఒక్కరుగానే కనిపిస్తా ఉన్నారు సంజీవరావు గారు, మరి వారి చుట్టూ ఉన్న చిత్ర నాగశంకర్ గారికి మరియు బుడిమే శివప్రసాద్ గారికి, అందరికీ పేరు పేరున నమస్కారం. సో దీని ఉద్దేశం ఏందయ్యా అంటే, మనం స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది ఉండి ఇప్పుడు ఎంతమంది ఉన్నామని మీకు తెలియజేయడానికి చాలా చాకచక్యంగా అందరి పేర్లు చదివి వినిపిస్తా ఉన్నాను నేను. బట్ డెఫినెట్లీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కుడోస్ టు జోన్ చైర్పర్సన్ ప్రమోద రెడ్డి గారికి. ఎక్సలెంట్ వే ఆఫ్ కండక్టింగ్ జోన్ అడ్వైజరీ మీటింగ్ ప్రమోద, అండ్ we could see the tension in your face, but the way you are conducting is really good. నీకు తెలియకపోవచ్చు, but it is very awesome way you are conducting. You have conducted the proceedings until now. Very good. Good going. ఇంకపోతే ఆల్రెడీ ఎవ్రీథింగ్ వెరీ క్లియర్ గా మన అబ్జర్వర్ గా చెప్పేసి ఉన్నారు సార్. దయచేసి దట్స్ వాట్ ఐ ఆల్సో రిక్వెస్ట్ ఎవ్రీబడి, నెక్స్ట్ ఇయర్ మన జోన్ లో ఉన్న నాగుల సంతోష్ గారు అనే పిలువబడే నేను గవర్నర్ కాబోతున్నాను కాబట్టి డెఫినెట్ గా దిస్ ఇయర్ షుడ్ బి ఏ ట్రయల్ ఇయర్ ఫర్ అస్. వీ నీడ్ టు లీడ్ అవర్ క్లబ్స్ ఇన్ గుడ్ వే. ఈ ఇయర్ ఎట్లా మంచిగా ముందుకెళ్తే నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది, గవర్నర్ గారి జోన్ నుంచి ఎట్లా అవుతుంది అనేది మన ఒక్క క్లబ్ చూడరు, ఇట్స్ జోన్ టుగెదర్. ఇప్పుడు ఎప్పుడు చెప్పినా కూడా డిస్ట్రిక్ట్ లో వేములవాడ, ఎల్లారెడ్డిపేట, రుద్రంగి అండ్ సిరిసిల్ల వీఆర్ ఆల్ టుగెదర్. ఓన్లీ ఒక్కటిగానే చెప్తారు. మేబీ క్లబ్ వైజ్ గా 4 క్లబ్ పేర్లు ఉన్నాయి కావచ్చు కానీ, బట్ వీఆర్ ఆల్ టుగెదర్ ఇన్ ఓన్లీ వన్ ఫ్యామిలీ. సో మన దిక్కు చూసే అవకాశాలు చాలా పెద్దగా ఉన్నాయి సార్. సో ఐ రిక్వెస్ట్ everybody to please go on. And ఇప్పుడు ఈ జోన్ అడ్వైజరీ మీటింగ్ ద్వారా ఐ రిక్వెస్ట్ ప్రమోద రెడ్డి గారిని, వేములవాడ క్లబ్ వారు ఇంకా కొంచెం డ్యూస్ కట్టలేదని చెప్పారు. సో ఐ రిక్వెస్ట్ సంజీవరావు గారు, పాస్ట్ రీజన్ చైర్పర్సన్ సంజీవరావు గారిని వేములవాడ క్లబ్ కి అబ్జర్వర్ గా ఈ జోన్ నుంచి అపాయింట్ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మరి వారు ఈ మంత్ ఎండింగ్ వరకు రోజుకి 2 సార్లు వెళ్తారో 3 సార్లు వెళ్తారో, వెంకన్న ఆల్రెడీ నవ్వుతూనే ఉన్నాడు, 4 సార్లు వెళ్తారో, మరి సంజీవరావు గారి డ్యూటీ అది. ఈ మంత్ ఎండింగ్ వరకు మనకు వేములవాడ గురించి ఒక రిపోర్ట్ మనకి ఇవ్వాల్సిందిగా, వారికి అప్పచెప్పాల్సిందిగా జోన్ నుంచి మీరు అధికారికంగా ఒక లెటర్ రాసి వారికి పంపాల్సిందిగా నా యొక్క విన్నపం.
అండ్ ఎల్లారెడ్డిపేట క్లబ్ కూడా జగన్ గారు లేనట్టుగా ఉన్నారు. బట్ జగన్ గారిని ఇంకెవరన్నా వారికి తోడుగా, సంజయరావు గారికి కూడా ఇంకా తోడుగా ఇంకెవరన్నా ఇంకా సీనియర్ మెంబర్స్ ఎవరన్నా కూడా కలిపి దయచేసి అపాయింట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. బికాస్ వీ నీడ్ టు హ్యావ్ సమ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ దిస్ మీటింగ్. ఊరికే మీటింగ్ అంటే అందరం చర్చించుకొని మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ ఎట్లా అనేది అనుకుంటే కుదరదు. వీ నీడ్ టు కమ్అట్ విత్ సమ్ కైండ్ ఆఫ్ గుడ్ అవుట్కమ్స్. ఏదన్నా ఒక రిజల్ట్ రావాలి కాబట్టి ఎనీథింగ్, వీఆర్ ఆల్ టుగెదర్ ఫ్యామిలీ. సో ఆ ఫ్యామిలీకి వీ నీడ్ టు హ్యావ్ సంథింగ్. సో దానిలో భాగంగానే చెప్తున్నాను. దయచేసి సంజయరావు గారిని ఇంకెవరినన్నా వారికి తోడుగా అపాయింట్ చేసి వెమ్లవాడ క్లబ్ యొక్క దగ్గరికి వెళ్ళి వారితో చర్చించి ఈ మంత్ ఎండింగ్ వరకు దయచేసి అవన్నీ సెటరేట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అండ్ ఈవెన్ ఎల్లారెడ్డిపేట క్లబ్ కూడా జగన్ గౌడ్ గారిని ఇంకెవరైనా అపాయింట్ చేస్తే డెఫినెట్ గా వారు కూడా వెళ్ళి దాన్ని పర్సూ చేస్తారని చెప్తా ఉన్నాను. రుద్రంగి ఆల్సో, అక్కడ ఉన్న వెరీ రూరల్ ప్లేస్ ఇస్ రుద్రంగి, బట్ వెరీ గుడ్ క్లబ్ ఇన్ అవర్ జోన్ ఇస్ రుద్రంగి. మేబీ చాలా సిన్సియర్ గా ఉన్నారు, బాగా చేస్తా ఉన్నారు సార్. వెరీ గుడ్ కుడోస్. అండ్ శివశంకర్ గారు, ఇట్స్ నాట్ లైక్ ఏ సర్వీస్ యాక్టివిటీ చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది ఏది లేదు. వీఆర్ ఓపెన్ టు ఇన్ సర్వీస్ యాక్టివిటీస్. మనకు వినూత్నంగా ఏదైనా చేసి ఇలాంటి చేస్తే బాగుంటుందని సమాజానికి చాటి చెప్పే అవకాశం కూడా మన మీద ఉంటుంది కాబట్టి వీ కెన్ డూ ఎనీ నంబర్ ఆఫ్ సర్వీస్ యాక్టివిటీస్, ఎనీ కైండ్ ఆఫ్ సర్వీస్ యాక్టివిటీస్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది elders to please guide this zone and please be in front in guiding this zone. మన జోన్ తప్పకుండా దిస్ ఇస్ ఎ ట్రయల్ ఇయర్ ఫర్ అస్. అదే చెప్తా ఉన్నాను, కొంచెం లోపల దడదడ మోపోయింది. ఉంటుంది కదా ఇంకో 6 నెలలు. కరోనా కంటే ఎక్కువ నాకు అదే ఎక్కువ దడదడ ఉంది. సో ఐ హోప్ విత్ ఆల్ యువర్ సపోర్ట్ విల్ డూ డెఫినెట్లీ గుడ్. అండ్ మహేష్ గారు రుద్రంగి నుంచి డెఫినెట్ గా యూఆర్ ఆల్ గుడ్ పీపుల్, ఫ్రెండ్లీగా మూవ్ అవుతా ఉన్నారు. అలాగే మెయింటైన్ చేసుకొని ఇంకా వాట్ బెస్ట్ యూ కెన్ డూ అనేది డిస్కస్ చేసుకుంటూ వెళ్ళండి సార్. ఐ డోంట్ అడ్వైజ్ యూ మచ్ మోర్ దెన్ దిస్. అందరికీ కూడా వన్స్ అగైన్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జోన్ చైర్మన్, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటివరకు మన చీఫ్ గెస్ట్ గారు, అదే విధంగా మన రీజియన్ అడ్వైజర్ గారు, అలాగే క్లబ్ లీడర్స్ చాలా మంచి సలహాలు ఇచ్చారు సార్. థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి మన జోన్ లో ఉన్న క్లబ్ పిఎస్టీస్ కి మరియు లీడర్స్ కి రిక్వెస్ట్ చేస్తున్నాను, మన డిస్ట్రిక్ట్ 320Gని ఇదే విధంగా ముందంజలో ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండ్ నెక్స్ట్ మన సెకండ్ జోన్ మీటింగ్ వెన్యూ కూడా ఈ కరోనా మహమ్మారి, ఇందాకే కరోనాకి భయపడొద్దని మన అనంతుల శివప్రసాద్ గారు చెప్పారు. భయం కాదు, కానీ నెక్స్ట్ మీటింగ్ ని ఫిజికల్ గా కండక్ట్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాం సార్. నెక్స్ట్ డిసెంబర్ లో మన నెక్స్ట్ జోన్ అడ్వైజరీ మీటింగ్ ని కండక్ట్ చేస్తానని మీ అందరికి తెలియజేస్తున్నాను. నవంబర్ లో కండక్ట్ చేయాలి. నవంబర్, ఓకే. నవంబర్ లో సార్, నవంబర్ లో ఒకవేళ ఇలా ఫిజికల్ గా వీలు కాకపోతే కొంచెం ఎక్స్టెండ్ చేసైనా ఫిజికల్ గా నెక్స్ట్ మీటింగ్ మాత్రం ఫిజికల్ గా కండక్ట్ చేస్తానని తెలియజేస్తున్నాను సార్. కొంచెం ఇందాకే అన్నారు కదా సార్ మన ఎల్లారెడ్డిపేట క్లబ్ లీడర్స్ కూడా, ఫిజికల్ గా అయితే ఏమన్నా డౌట్స్ అన్ని మనం మాట్లాడి క్లియర్ చేయొచ్చు అని, ఈ ఫోన్ లో వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది ఈ మీటింగ్స్ అని, కంపల్సరీ మంచి ప్రికాషన్స్ తీసుకొని కూడా ఫిజికల్ గా కండక్ట్ చేస్తానని తెలియజేస్తున్నాను సార్. అండ్ అదే విధంగా ఇవాళ స్పెషల్ థ్యాంక్స్ టు లయన్ జిఎంటి కోఆర్డినేటర్ లయన్ హనుమండ్ల రాజిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లయన్ మడుపు నవీన్ రెడ్డి గారు. ప్రమోద గారు 1 minute సార్. ఈ రోజు 4 గంటలకు విజయ్ కుమార్ గారి సంతాప సభ జూమ్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. 7 o'clock సార్, 7 o'clock. 7 o'clock సార్. 7 o'clock. 7 o'clock. దయచేసి వీలైన వాళ్ళు జాయిన్ కావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే సార్, నేను అది పర్సనల్ గా కూడా పంపిస్తాను సార్ అందరికి. ఓకేనా సార్? నెక్స్ట్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లైన్ మడుపు నవీన్ రెడ్డి గారు. ఈనాటి
డిస్ట్రిక్ట్ గవర్నర్ ఫస్ట్ జోన్ అడ్వైజరీ మీటింగ్ కి ప్రిసైడింగ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నటువంటి జోన్ చైర్పర్సన్ లయన్ మడుపు ప్రమోదారెడ్డి గారికి, ఈనాటి చీఫ్ గెస్ట్ ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ నాగుల సంతోష్ గారికి, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మరియు రీజన్ అడ్వైజర్ అయినటువంటి లయన్ అనంతర శివప్రసాద్ గారికి, జిఎంటి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ లయన్ హనుమాన్ల రాజరెడ్డి గారికి, రీజియన్ చైర్పర్సన్ లయన్ బోయిన్పల్లి నరసింగరావు గారికి, మరి ఈనాటి ఈ మీటింగ్ లో పాల్గొన్నటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ సిరిసిల్ల పిఎస్టీస్, పిఎస్టీస్